స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. శివుడు విష్ణువుల కలయిక అయ్యప్ప స్వామి అనేది ఒకటి నడుస్తుంటది. సో మీకు కూడా అలాగేమన్నా అలాంటిది ఏమన్నా ఒక నమ్మకం ఉందా? హరిహర సుతుడ అయ్యప్ప స్వామి మంగళం అంటారు. అవును. సో హరి హర ఇద్దరు మేల్, సుతుడ అంటే కొడుకు. మీ ఇద్దరి కొడుకు ఈయననే కాబట్టి మీకు మంగళాశాసనం అనే వాళ్ళు చెప్తారు. మిమ్మల్ని మీరు ఎలా లేబుల్ చేసుకుంటారు? అంటే ఒక మ్యాన్ అని చెప్పుకుంటారా, ఒక బాయ్ అని చెప్పుకుంటారా, లేదా గే అని చెప్పుకుంటారా? ఎస్, అబ్బాయిలు అయితే వీఆర్ గే. అండర్స్టాండింగ్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్షువాలిటీ. నేనే మిమ్మల్ని తప్పుగా చూస్తాను, మిమ్మల్ని చులకనగా చూస్తాను. సో ఇది ఎందుకు ఈ కాయిన్ చేసుకున్నారు? ఈ టర్మ్స్ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. మీరు ఈ విధంగా బ్రతికితేనే బ్రతకండి, లేకపోతే మీరు మా కళ్ళ ముందు కనిపించకండి. మీరు సమాజంలో అనైతికమైన వ్యక్తులు, మీరు అసలు ఉండకూడదు, మీకు బ్రతికే హక్కు కూడా లేదనడమే అసలైన సమస్య. ఒక పెద్ద స్టార్ హీరో వచ్చి ఒకవేళ ఇన్ కేస్ తను ఒకవేళ గే అయితే తను వచ్చి ఓపెన్గా గే అని చెప్పగలిగే ధైర్యం ఉంటే సొసైటీ మారుతుందని మీరు అనుకుంటున్నారు? మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసినంతవరకు హీరోలు ఉన్నారు, సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. సో అదే ఒక స్టార్ హీరో హీరోయిన్ ఒక లెస్బియన్ అయి ఉండి ఒక గే అయి ఉంటే ఎవ్రీబడి వాంటెడ్ టు జడ్జ్. ఇదే ఒక మెయిన్ రీజనా? అంటే ఇప్పుడు జూన్లోనే మూవీ రిలీజ్ అవ్వడానికి ఎల్జీబీటీకి సంబంధించిన లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ చాలా షేడ్స్ ఉన్నాయి. వాళ్ళకి అనిపిస్తే నెగిటివ్గా చూసే మగవాళ్ళలో ఎంతో కొంత శాతం మంది ఈ నైట్ అయితే, మార్నింగ్ ఎలా చూసిన వాళ్ళే నైట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఒక మగవాడి మీద ఇంకొక ట్రాన్స్జెండర్, ఇంకొక మగవాడు, ఇంకొక అమ్మాయి ఎవ్వరు ఏ రకమైన సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా ఈ ఇండియాలో ఒక చట్టం కూడా లేదు. ట్రాన్స్ మాత్రం ఎందుకు కనిపిస్తారంటే దట్ ఈస్ అ విజిబుల్డ్ బిహేవియర్ ఆఫ్ ఫెమినిటీ. ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకుంటుంటే మాకు ఆక్వర్డ్గా కనిపిస్తుంది. మీకు ఒక అమ్మాయి రొమాన్స్ చేసుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ అదే ఉంటుంది, అదే లవ్ స్టోరీస్ ఉంటాయి, అలాగే ఉంటుంది. సో మీకేం ఫీల్ అవుతుంది? మీకు కొంచెం అది న్యాచురల్గానే కనిపిస్తుందా, మీకు కూడా కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుందా? ఇప్పుడు మేము ఎలాగైతే రివర్స్లో చూస్తున్నామో అలాగా. మనకన్నా ముందు వచ్చినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు వాటిట్లో న్యాచురల్గా ఉన్నప్పుడు వాటికి ఎవరు వెళ్ళి చెప్పట్లేదుగా మీరు ఇదే నిక్కర్ వేసుకోవాలి, చడ్డీ వేసుకోవాలి, మీరు వీళ్ళతోటే సెక్స్ చేయాలనేది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అని ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. సో ఈ సినిమా గురించి ఇప్పటికీ చూసిన వాళ్ళు మల్టిపుల్ షోస్ వేశారు కాబట్టి చాలామంది చాలా అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు. సో ప్రజెంట్ ఆ మూవీ నుండి వచ్చిన ఒక యాక్టర్, ఆయన బేసికల్లీ ఎల్జీబీటీక్యూ యాక్టివిస్ట్ విష్ణుతేజ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ ఏంటి? మీరు తక్కువ కొన్ని షోస్ వేశారు కదా, దాని నుంచి వచ్చిన ఆర్గానిక్ ఆడియన్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి? సో యాక్చువల్గా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి. ఒకటి వాళ్ళు ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు చూసారా, లేకపోతే బయట వ్యక్తులు చూసారంటే చూసిన ప్రతి ఒక్కరూ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అంటే మూవీలో ఉన్న చైల్డ్హుడ్ బులియింగ్ సీన్స్ కానీ ఇటువంటి వాటికి చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ మోస్ట్లీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అయితే వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంది ఆన్ రోడ్ అనేది కూడా చాలా సెన్సిటివ్గా డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి చాలామంది ఎమోషనలైజ్ అయ్యారు. అండ్ సమ్వేర్ అందులో నా పార్ట్ కూడా కొంత ఉంది కాబట్టి సో ఆ సీన్స్కి కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే దానికి ఇంకా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. బట్ ఓవరాల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ ఆర్ సెక్షువాలిటీ అందరినీ యాక్సెప్ట్ చేయాలి అనేది ఆల్మోస్ట్ నేను కలిసిన ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, అండ్ దట్టు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే వెల్కమింగ్గా ఉంది. లైక్ మూవీ ఒక వెల్కమింగ్గా ఉంది అనేది చెప్పుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు మూవీ కొంచెం బేసిక్ నుంచి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎలా లేబుల్ చేసుకుంటారు? అంటే ఒక మ్యాన్ అని చెప్పుకుంటారా, ఒక బాయ్ అని చెప్పుకుంటారా, లేదా గే అని చెప్పుకుంటారా? ఓకే, సో ఒకటి లేబుల్ చేసుకోవడానికి ఏంటంటే బై బర్త్ ఐఎమ్ ఎ బాయ్, సెక్స్ అసైన్డ్ బై ద డాక్టర్, అండ్ దెన్ పెరిగి పెద్ద అయ్యాక ఐఎమ్ ఎ మ్యాన్. ఇప్పుడు కూడా ఐఎమ్ ఎ మ్యాన్. సో ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ లైక్ whom ఐఎమ్ గెటింగ్ అట్రాక్టెడ్ అండ్ whom ఐ వాంటెడ్ టు షేర్ మై లైఫ్. సో గే అన్న పదాన్ని ఎందుకు లేబుల్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే చాలామందికి అట్ ద సేమ్ టైమ్ యూ లుక్ సో హ్యాండ్సమ్.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ మనసులో ఎవరున్నారు అని నేను మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సో దట్ డజంట్ మీన్ అట్ మీరు ఒక అబ్బాయి నేను ఒక అబ్బాయి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా. దట్ మీన్స్ మీ అట్రాక్షన్ ఇంకొక అమ్మాయి మీద ఉండుండొచ్చు, బట్ అది నాకు తెలియదు కదా. సో ఈ డిఫరెన్షియేషన్ కాన్వర్జేషన్లో తెలియాలి అంటే నేను ఏ విధంగా లేబుల్ చేసుకున్నాను అనేది ఇట్ మ్యాటర్స్. సో సమ్ టైమ్స్ మీరు స్ట్రైట్ మెన్నా నేను గే మెన్నా, వి బోత్ ఆర్ ఎ మెన్, బట్ ద స్ట్రైట్ ఆర్ ఎ గే ఈస్ అ డిఫరెన్స్ అనమాట ఉంది ఇక్కడ. సో బేసికలీ అంటే కాంటెక్స్ట్ మామూలుగా ఎవరు అడగరు. ఈ ఎప్పుడైతే ఈ సెక్షువల్ కాంటెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుందో అప్పుడు మాత్రం మాట్లాడాలి. సో లైఫ్, పార్ట్నర్షిప్, రిలేషన్, మీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నప్పుడు అంటే లేదండి నాకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంటుంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాల్సిన సిచ్యువేషన్స్, యూనో వెన్ ఇట్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్, అలాంటి కాన్వర్జేషన్స్ అప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి కానీ యూజువల్గా రాదు. బట్ సొసైటీ అజ్యూమ్ చేసేది ఏంటంటే ప్రతి మగపిల్లవాడు ఆడపిల్లల్ని అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనే దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి లేదు ప్రతి మగపిల్లవాడు అమ్మాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు అన్న రూల్ అండ్ గ్యారంటీ అయితే ఏం లేదు. సో వాళ్ళు ఎవరికైనా అట్రాక్ట్ అవ్వచ్చు అనేది చెప్పుకోవడానికి మాత్రమే ఈ లేబుల్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో అండ్ మోర్ ఓవర్ అంటే నేను నార్మల్గా ఎందుకు అడిగానంటే అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది మెన్, ఉమెన్ ఆర్ అదర్స్. ఈ మధ్య ట్రాన్స్జెండర్ అని పెడుతున్నారు, పెడితే మీకు క్లారిటీగా మెన్ అని పెట్టొచ్చు. ఒకవేళ అదర్స్ అని పెట్టినప్పుడు మీరు అదర్స్ అని ఆలోచించి గే LGBTQ మొత్తం వస్తుందేమో అని చెప్పి అదర్స్ ఏమైనా పెడతారా అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు? లేదు మెన్ అనే చూస్ చేసుకుంటారు. యాజ్ బయాలజికల్ గా మేమందరం మేల్ ఫీమేల్ అని యూజ్ చేస్తారు. సో అదర్ దాన్ ఇఫ్ వీ డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ మేల్ అండ్ ఫీమేల్ దెన్ అదర్ ఆప్షన్స్ కి వెళ్తారు. సో వీ యాజ్ అ గే మెన్, యాజ్ అ లెస్బియన్స్, వీ అవర్ సెల్ఫ్ ఐడెంటిఫై యాజ్ అ మేల్ అండ్ మెన్, వీ అవర్ సెల్ఫ్ ఐడెంటిఫై యాజ్ అ ఫీమేల్ అండ్ ఉమెన్. వాళ్ళు లెస్బియన్ ఆడవాళ్ళైనా గే మగవాళ్ళైనా. సో మాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉండదు. సో మాకు సెక్స్ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మీరు మేలా ఫీమేలా లేదా జెండర్లో మీరు మ్యానా ఉమెనా, ఈ కన్ఫ్యూజన్స్ మాకు ఏముండవు. ఓన్లీ వన్ కన్ఫ్యూజన్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ఇది మాకు అనిపించేది ఏంటంటే మేము సాధారణంగా అందరూ అనుకున్నట్లుగా అబ్బాయిలు అబ్బాయిలకి అట్రాక్ట్ కాకుండా మేము సేమ్ సెక్స్కి అట్రాక్ట్ అవుతున్నాం అనేది ఒకటే ఉంటుంది. అండ్ ఆ కన్ఫ్యూజన్ నుంచి మేము ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత దెన్ వీ లేబుల్ అవర్ సెల్ఫ్, ఎస్ అబ్బాయిలు అయితే వీఆర్ గే అండ్ అమ్మాయిలు అయితే వీఆర్ లెస్బియన్స్ అనేసి. సో ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూనో జెండర్ అండ్ సెక్షువాలిటీ. బట్ ఆ టర్మ్ కాయిన్ చేసిన తర్వాత కొంచెం చులకనగా చూడడం స్టార్ట్ అయిపోయింది. అసలు కాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది. బికాజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అసలు అసెక్షువల్ పీపుల్ ఉన్నారు, అసలు వాళ్ళకి సెక్షువల్ కోరికలు ఉండవు. కొంతమంది అదుపు చేసుకుంటూ ఉంటారు, బ్రహ్మచారుల్లో బ్రతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అటు ఉమెన్ అయినా ఇటు మెన్ అయినా ఎటువైపు అట్రాక్ట్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి లేబుల్, ఎటువంటి టర్మ్ ఒకటి కాయిన్ చేయలేదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమాజంలో గౌరవంగానే బ్రతుకుతున్నారు. సో ఇలా గే, లెస్బియన్ అనే టర్మ్ కాయిన్ అవ్వడం వల్ల వీళ్ళని కొంచెం సమాజంలో తప్పుగా చూడడం మొదలుపెట్టారు. ఈవెన్ మీరు పుట్టడం మెన్ కింద పుట్టారు, మెన్నే మీ దానిలో పుట్టినప్పుడు నేనే మీ పక్క నుండి మీ సేమ్ క్లాసో లేకపోతే సేమ్ కొలీగో అనుకోండి, నేనే మిమ్మల్ని తప్పుగా చూస్తాను, మిమ్మల్ని చులకనగా చూస్తాను. సో ఇది ఎందుకు ఈ కాయిన్ చేసుకున్నారు? ఈ టర్మ్స్ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇది కంటిన్యూ చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న. వన్ థింగ్ ఏంటంటే మనకు ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ఐడెంటిటీ ఉంది యూనో మేల్, ఫీమేల్, మ్యాన్, ఉమెన్, హెట్రోసెక్షువల్ పీపుల్, స్ట్రైట్. సో దీనికి కాకుండా మిగతా ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరూ మైనారిటీస్గానే ఉన్నారు. జనరల్ సోషల్ పర్సెప్షన్ ఏంటంటే అమ్మాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ ఈ టూ బైనరీ జెండర్స్ మాత్రమే వరల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇదే నేచర్, ఇదే ఎథికల్ అని భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వెరాస్ బట్ ఆ జెండర్ డైవర్సిటీని, సెక్షువల్ డైవర్సిటీని అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఈస్ హౌ వీ కాల్ ఇట్ యాజ్ ఎ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. సో మనం కాకుండా ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే. మనకు ఏదైతే హక్కు ఉందో, మనం ఏదైతే స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నామో అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మనం వాళ్ళని యాజ్ దే ఆర్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది కదా అని ఒక ఫ్రీ మైండ్తో కనుక ఉన్నట్లయితే ఈ లేబుల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పినట్టుగా ఈ టర్మ్స్ అన్ని కూడా మీరు స్ట్రైట్, నేను గే, ఇవేం అనుకోవాల్సిన అవసరం ఏముంది? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా హౌ న్యాచురల్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఎన్ ఆపోజిట్ జెండర్ అండ్ హౌ దట్ ఈస్ ద సేమ్
న్యాచురల్ ఐ అట్రాక్టెడ్ టు ద సేమ్ జెండర్. డిఫరెన్స్ ఏం లేదు కదా. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కాదు నువ్వు మొగోడిగా పుట్ట, నువ్వు ఆడపిల్లని మాత్రమే ఇష్టపడాలి, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఒక కండిషన్ని, ఒక రూల్ని, ఒక కైండ్ ఆఫ్ ఒక జడ్జ్మెంట్ని సొసైటీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ పాస్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో దీని వల్లనే లేబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమాటిక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అంటే మీరు ఈ విధంగా బ్రతికితేనే బ్రతకండి, లేకపోతే మీరు మా కళ్ళ ముందు కనిపించకండి, మీరు సమాజంలో అనైతికమైన వ్యక్తులు, మీరు అసలు ఉండకూడదు, మీకు బ్రతికే హక్కు కూడా లేదనడమే అసలైన సమస్య. సో ఈ సమస్య మన దేశంలో ఎటువంటి నాలెడ్జ్ ఈ టర్మ్స్ మీద, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లేనందువల్ల చాలామందికి ఏంటంటే ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు, కొట్టి బయటికి పంపించేస్తారు, పేరెంట్స్ బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే ఇదంతా ఎందుకనే చాలామంది ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు అండ్ దే లీడ్ ఎ వెరీ వెరీ ప్యాథటిక్ లైఫ్. సో దీనికి కారణం అంతా ఎవరు? యాజ్ అ సిటిజన్స్గా మనం అందరం ఫుల్ రైట్స్ మనం ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా సమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఇలాగే బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని డిసైడ్ అయినప్పుడే కదా ప్రాబ్లం అవుతుంది. సో లేబుల్ ఎందుకు అనంటే మేము కూడా ఉన్నాం, మీరు మాత్రమే కాదు, మెజారిటీ పాపులేషన్, యాజ్ అ మైనారిటీ పాపులేషన్ మేము ఉన్నాం. వాట్ అండ్ హౌ యూ వాంటెడ్ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్, వీ ఆల్సో వాంటెడ్ టు లివ్ యాజ్ సేమ్. దీన్ని బలంగా చూయించడానికే ఎవ్రీ జూన్ మంత్ యాజ్ అ ప్రైడ్ మంత్గా ఎల్జిబిటిక్యూ పీపుల్ అందరూ వాళ్ళ రైట్స్ని, వాళ్ళ విజిబిలిటీస్ని, వాళ్ళ వాయిస్ని చేయడానికి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా మేమందరం మా విజిబిలిటీని, మా లేబుల్స్ని మేము చూపించడానికి ప్రయత్నిస్తాం. సో దట్ మిగతా వాళ్ళందరూ మనం కాకుండా ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయగలుగుతాం అనేది ఒక భావనకి వాళ్ళు వస్తారని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఓకే. సో ఇస్ దట్ అంటే ఇదే మెయిన్ రీజనా? అంటే ఇప్పుడు జూన్లోనే మూవీ రిలీజ్ అవ్వడానికి ఎల్జిబిటీ? ఎగ్జాక్ట్లీ. సో జూన్లో ఏంటంటే మనకు ఎలాగో ఈ ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ పాన్ ఇండియా ప్లాన్ చేస్తారు కాబట్టి డైరెక్టర్ గారు మనకు ఆల్రెడీ జూన్ 19th మనకు కొచ్చి, కోల్కతా, బాంబే, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం ఇలా మల్టీ ప్లేసెస్లో మనకు మెట్రో సిటీస్లో లాంచ్ అయింది. చాలా సక్సెస్ఫుల్గా షోస్ రన్ అయ్యాయి. హైదరాబాద్ ఆల్మోస్ట్ 6 థియేటర్స్ ఇప్పటికీ ఈరోజు వరకు కూడా ఈవెన్ 10th డే సెలబ్రేషన్ సక్సెస్ఫుల్గా. సో ఈ 10th డే కూడా చాలా హౌస్ఫుల్గా ఉంది. ఇంకా టికెట్స్ అడుగుతున్నారు చాలామంది. సో ఐ ఫీల్ లైక్ మోర్ వెల్కమింగ్ ఈ మూవీకి. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జెన్జీ కానీ అండ్ జెన్ ఆల్ఫా పీపుల్ వీళ్ళందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనకన్నా ముందు ఉన్న జనరేషన్ అంటే ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఆడామగ దగ్గరే ఆగిపోయారు, వాళ్ళిద్దరి మధ్యనే బంధాలు, బంధుత్వాలు ఉండాలి అనేది వాళ్ళు ఇంకా అక్కడ ఆగిపోయారు. కాబట్టి అక్కడ కొంచెం ఈ సినిమాకి ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉంది. వెరాజ్ ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. ఓకే. సో అంటే ఇప్పుడు ఒకటి అన్నారు మీరు, అంటే ఇంకా ముందు జనరేషన్స్ పాత చింతకాయ పచ్చడిదాకా అక్కడ ఆగిపోయారని చెప్పి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన పాత జనరేషన్ చూసుకుంటే, మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళలో ఇప్పుడు ఒక చెప్పులు కుట్టే అతను ఉంటే కొడుకుని కష్టపడి రూపాయి సంపాదించి ఏదో ఒక రకంగా చదివిద్దాం, వీడి జీవితం నాలా అవ్వకూడదు, కరెక్ట్, చెప్పులు కుట్టుకునేవాడు వీడు అవ్వకూడదు అనే ఒక తాపత్రయం ఉంటుంది. సో ఒకవేళ రేపు మీరు ఒక కపుల్ అయ్యారనుకోండి, ఇంకొక గేమెన్ ఇద్దరు కలిసి కపుల్ అయ్యారు, ఒక పర్సన్ ఒక అబ్బాయిని పెంచుకున్నారు, చిన్నపిల్లాడిని పెంచుకున్న తర్వాత వాడు రేపు పొద్దున్న గే అవుతాడేమో అని భయం, అది మీకు భయంగా మారుతుందా? లేదు కరెక్ట్ అవుతాడు, వాడి స్వేచ్ఛ అని చెప్పి ఎలా ఆలోచిస్తారు? వన్ థింగ్ ఏంటంటే, మా ఎగ్జాంపుల్గా మేము తీసుకునే దానికన్నా ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ మిలేనియల్ జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా హూ బోర్న్ ఆఫ్టర్ 90s వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. చాలామంది అనుకున్నది ఏంటంటే, మేము ఈ ఎడ్యుకేషన్ మీద చాలా ప్రెషర్డ్గా, మాకు నచ్చంది ఏదో మా పేరెంట్స్ చెప్పారని మేము ఆ కోర్సెస్ తీసుకున్నాము, ఈరోజు మేము ఏం ఉద్యోగం చేస్తున్నామో ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు, మేము చదువుకున్నది ఒకటి మేము చేస్తున్నది ఒకటి, మాకు లైఫ్ అంతా చాలా ఏదో క్లమ్సీగా మిజరబుల్గా ఉంది అన్న ఫీలింగ్ చాలామందికి ఉంది. 90s ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆ ఆలోచన మారింది. లెట్ ద చైల్డ్ డిసైడ్.
చైల్డ్కి ఒక మ్యూజిక్ ప్యాషన్ ఉందా, లేకపోతే ఒక స్పోర్ట్స్ ప్యాషన్ ఉందా, లేకపోతే చైల్డ్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు, మార్కులు ప్రెషర్ పెట్టట్లేదు అంటే చాలా ఒక మార్పు వచ్చింది ఒక జనరేషన్ తర్వాత. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇప్పుడున్న జెన్జీ మేబీ వాళ్ళు రేపొద్దున వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో పార్ట్నర్షిప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది పిల్లల్ని కనాలని కూడా అనుకోవట్లేదు. సో ఇట్ ఈస్ అగైన్ డెసిషన్ ఆఫ్ దోస్ ఇండివిజువల్స్. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు గే అవుతారా, ట్రాన్స్ అవుతారా అంటే ఆ వెల్కమింగ్ కండిషన్కి వస్తున్నారు అనేది నేను ఫీల్ అవుతాను. యాజ్ హౌ దే వాంటెడ్ ఇన్ దేర్ లైఫ్. ఓన్లీ యునో సర్టిఫికేట్స్, డిగ్రీస్ చదివి టిపికల్ ఎంపీసీ, బైపీసీ, ఇంజనీర్, డాక్టర్స్కి మాత్రమే పరిమితం కాకుండా నౌ దేర్ ఆర్ లాట్ మెనీ కోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద హ్యూమన్స్ అండ్ యునో టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద హ్యుమానిటీస్ యాజ్ వెల్. ఇప్పుడు ఇంకా లిటరేచర్, లింగ్విస్టిక్స్ వీటికి కూడా చాలా భూమి కూడా పెరిగింది. సో ఐ ఫీల్ లైక్ జనరేషన్ మారుతూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా యూనో వెల్కమింగ్గా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే హూసో ఎవర్ ఆ పేరెంట్స్ అనేది ఒక అమ్మాయి అబ్బాయా లేకపోతే ఇద్దరు అబ్బాయిలా ఇద్దరు అమ్మాయిలా డజంట్ మ్యాటర్. బట్ వాళ్ళు ఎంతగా వాళ్ళ చైల్డ్ని స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ బేసిక్ నీడ్స్ అనేది ఇస్తూ మీరు ఈ దేశంలో మీరు ఒక స్వతంత్రమైన కిడ్స్, సో యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టేక్ ఎ డిసిషన్ అన్నది మనం వదిలిపెడితే లెట్ దెమ్ బీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాజ్ చాలా మంది చెప్పిన పాయింట్ నాకు చాలా క్లియర్గా అర్థమైంది, చాలా మంచి పాయింట్ చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను అడిగిన పాయింట్ ఈ ఫాదర్ యాంగిల్లో ఎలా అంటే చదివించిన తర్వాత కూడా కొడుకు వచ్చి నేను చెప్పులు కుడతాను అన్నాడు అనుకోండి. అంటే కాదు, మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్పులు కొడుతుంటే నా దగ్గర నన్ను కొంచెం చులకనగా చూస్తున్నారు, నీకు ఆ జీవితం వద్దు అని అనుకోవచ్చు. మీరు కూడా చాలా గాన్ త్రూ ఈ రోజు సమాజంలో ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. ఇనిషియల్ డేస్ మీకు ఏమి ఇలా లేవు. Of course, see, I can relate to your question. My father was an engineer and he wanted me as an engineer too, as a civil engineer. But నాకు maths, you know, physics, even whatever it is he is interested in, that I am not interested. So I perceived biotechnology because I am much interested to the science and technology and research. So ఆయన ఉన్న తరానికి ఉన్న ఆయనకున్న అంబిషన్ ఏదైతే ఉందో అది నాకు లేదు. సో నాకున్న అంబిషన్ ఏదైతే ఉందో అది రేపొద్దున నేను నా సేమ్ సెక్స్ పార్ట్నర్తో కలిసి మేము ఏమైనా చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే ఆ చైల్డ్కి అది ఉండాలని కూడా లేదు కదా. దే మైట్ హ్యావ్ అదర్ యునో అంబిషన్. సో దే మే వాంట్ యాజ్ బీయింగ్ యాజ్ ఎ షెఫ్ ఆర్ ఎ ఫ్యాషన్ డిజైనర్. సో ఈ ప్రొఫెషనల్గా కాకుండా ట్రెడిషనల్ యూనో ప్రొఫెషనాలిటీకి మారే వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ యాంకర్ అవ్వాలేమో. యూనో వీ కాంట్ డిసైడ్ ఆర్ యూనో ఒకరి అంబిషియస్ని మనమే ముందే డిసైడ్ అయిపోయి అది వాళ్ళ మీద రుద్దాలి అనేది మాత్రం మీరు చాలా రైట్గా చెప్పారు. మేము ఎంత స్ట్రగుల్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చామో ఆ స్ట్రగుల్ అంతా మాకు తెలుసు. చైల్డ్హుడ్ లైఫ్ని మేము ఎంత ప్రాబ్లమాటిక్గా ఫేస్ చేసాము, మేము ఎంత స్ట్రగుల్ చేసాము, మా టీనేజ్ ఎలా నడిచింది, మా ఎడ్యుకేషన్ ఎలా నడిచింది, మా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎలా నడిచింది. సో ఎవ్రీ ఫేజ్ మేము ఆ స్ట్రగుల్స్ అంతా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాం. సో దెన్ మేమెందుకు ఏదైతే ఫ్రీడమ్ యునో అట్ ద సేమ్ టైం లిబర్టీ కోసం ఫైట్ చేసిన మేము జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా పీపుల్ కూడా వాళ్ళు ఇంకా ఫ్రీడమ్ లిబర్టీ కోసం ఫైట్ చేయాలని మేము అనుకోం. సో వీ విల్ లెట్ దెమ్ టు డిసైడ్ హౌ దే వాంటెడ్ టు బీ అండ్ యునో విచ్ ఎవర్ దే వాంటెడ్ టు బీ వీ విల్ బీ ఇన్ ఎ వెల్కమింగ్ స్టేట్. సో అల్టిమేట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అంటే we ensure that they should be responsible as a being a citizens of this country, any of the country. So at the same time as a responsible you know human beings. So idi ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి విషయం. Rest we will leave it you know up to them. సో ఫిల్మ్ యాక్టర్ అయ్యారు, ఇప్పుడు ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద స్టార్ హీరో వచ్చి ఒకవేళ ఇన్ కేస్ తను ఒకవేళ గే అయితే తను వచ్చి ఓపెన్గా గే అని చెప్పగలిగే ధైర్యం ఉంటే సొసైటీ మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కరణ్ జోహార్ ఉన్నారు, మనందరికీ తెలిసిందే, బాలీవుడ్. ఆయన కింద ఎంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మహామహుల ఫ్యాషన్ డిజైనర్ ఎంతోమంది ఉన్నారు. బట్ కరణ్ జోహార్కి ఇప్పుడు పోయిందేముంది? ఏం లేదు కదా. ఆయనకి ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ ఉందా? బట్ చాలా మంది ఆయనని కామెంట్ చేసి ఎగతాళి చేసే వాళ్ళందరూ చక్కగా కుర్చీలో కూర్చొని వాట్సాప్ చేతిలో పట్టుకొని కామెంట్ చేసేవాళ్ళే. బట్ టుడే హీస్ రూలింగ్ బాలీవుడ్. అట్ ద సేమ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసినంతవరకు హీరోలు ఉన్నారు, సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, యూనో దేర్ ఆర్ మెనీ పాపులర్ పీపుల్ మెనీ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు నార్త్ ఇండియా
అండ్ ఆ సైడ్ బాంబే ఢిల్లీ కల్చర్లో ఉన్నంత ఫ్యామిలీ నుంచి ఉన్నంత ఓపెన్ మైండ్ మనకు మన సౌత్ ఇండియా ఎస్పెషల్గా మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్కి అంత లేదు. సో మేబీ ఆ రీజన్ వల్లనేమో మనం అందరం తరతరాలుగా తండ్రుల అదేమంటారు ఆధీనంలో పెరుగుతూ వచ్చాం కాబట్టి వీఆర్ కండిషనైజ్డ్. ఈ సొసైటీలో నువ్వు ఇలా ఉండాలి, ఇలా మాత్రమే ఉండాలి, సో నువ్వు దీనికి మాత్రమే నువ్వు అగ్రీ చేయాలి, నువ్వు దీనికి ఎదురు చెప్పకూడదన్న ఒక నోషన్లో మనం అందరం పెరిగొచ్చాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే పెరిగారు కాబట్టి. సో బీయింగ్ యాజ్ అ గే ఆర్ యునో వాట్ ఎవర్ బైసెక్షువల్ వాట్ ఎవర్ దే ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్, వాళ్ళు ఇండస్ట్రీలో ముందుకు వస్తారు అని అంటే వాళ్ళు ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారంటే నాకు అవకాశాలు పోతాయేమో, అవకాశాలు రావేమో, యూనో నన్ను ఎవరు సినిమాల్లోకి తీసుకోరేమో, నాకు ఎవరు ప్రొడ్యూసర్స్ ముందుకు రారేమో, ఇవి చాలా వరకు ఉన్నాయండి. నాట్ జస్ట్ థింగ్, ఈవెన్ యునో న్యూస్, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎవ్రీవేర్. ఇక్కడ లేదు అనేది కాదు. సో ఐ హావ్ ఇది ఒకటి అడుగుతున్నా, ఆర్ యు ష్యూర్ అంటే మీకు పేర్లు మాకేం చెప్పకలేదు, బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 100% హీరోస్ లో See, not just heroes of an industry, even ministers pillalu, IAS officers pillalu, there are many people who connect with us. Okay. But the thing is ఏంటంటే రైట్ టు ప్రైవసీ యాజ్ మేము మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డిగ్నిటీ అండ్ వాళ్ళ ప్రైవసీ మాకు అంతే ఇంపార్టెంట్. బికాస్ అంటిల్ అన్లెస్ దే దెమ్సెల్ఫ్ యునో వాంటెడ్ టు కమ్ అవుట్ యాజ్ వాట్ దే ఆర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీ. సో దీన్ని చాలా మేము కాషియస్గా ఉంచుకుంటాం కాబట్టి, బికాస్ వీ నో ద కాన్సిక్వెన్సెస్. మీడియా అటెన్షన్ ఏంటి అని అంటే, సి యాజ్ నా ముక్కు మొహం తెలియని నాకే మనం ఏదైనా ఇంటర్వ్యూ అయితేనే మనకు వచ్చే థంబ్నెయిల్స్, ఈవెన్ పీపుల్ అక్కడ కామెంట్ చేసేది చాలా చాలా వల్గారిటీ, వాళ్ళ పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అదే ఒక స్టార్ హీరో, హీరోయిన్ ఒక లెస్బియన్ అయ్యుండి, ఒక గే అయ్యుండి ఉంటే యునో ఎవ్రీబడి వాంటెడ్ టు జడ్జ్. సింపుల్ యాజ్ సింపుల్. లక్ష్మీ మంచు గారు నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ యాక్ట్రెస్, అండ్ హౌ జెన్యూన్ అండ్ హౌ బోల్డ్ షీ ఇస్. బట్ దాన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ సామాన్యులకి ఉందా అని అంటే లేదు. బట్ హౌ రియలిస్టిక్ షీ స్పీక్స్, మీడియా ప్రెస్ ముందుకు వచ్చినా చెప్పినా అని అంటే అట్ ద సేమ్ టైం. సో దాన్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి మెచ్యూరిటీ తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యవస్థలకి ఇప్పటి వరకు లేదు. నాకు తెలిసి సునీల్ గారు తీసుకొచ్చినటువంటి ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్, ఈవెన్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. బడ్జెట్ పరంగా అయినా, డైరెక్షన్ పరంగా అయినా, స్క్రీన్ ప్లే పరంగా అయినా, యూనో ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ఆయన ఒక యూనో ఒక అవార్డ్ విన్నింగ్ ఉండి, ఒక డైరెక్టర్గా ఉండి ఈ ఛాలెంజ్ని తీసుకొని దీని ఒక కరేజియస్ మూమెంట్గా ఆయన ఒక డైరెక్షన్ చేసినటువంటి ఫిలిం ప్రజల ముందుకి తీసుకురావడం, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎనీ ఏ బిగ్ తెలుగు ఫిలిం అనేది కాకుండా ఆల్మోస్ట్ ఆయన ఎక్కడెక్కడ వీటిని సక్సెస్ చేయాలో, మెట్రోలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, హోర్డింగ్స్ వచ్చాయి, ఆర్టిస్టులకి క్యారవెన్స్ వచ్చాయి షూటింగ్ టైమ్స్లో. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ యూనో కొంచెం ఆ స్టిగ్మాని బ్రేక్ చేసుకొని ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు గనక వచ్చినట్లయితే నాకు చాలా అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ చాలామంది యూనో లిరిక్ రైటర్స్ ఉన్నారు, స్టోరీ రైటర్స్ ఉన్నారు, యూనో సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ఇఫ్ దే ఆల్ కమ్ అవుట్ టుగెదర్ వీ కెన్ మేక్ ఎ వండర్స్. బట్ స్టిల్ యాజ్ ఐ మెన్షన్ స్టిగ్మా, సో అది ఇంకా ఎక్కడో అందరిని ఆపేస్తుంది కాబట్టి యూనో ఎల్జిబిటీ మూవీ మనం ఇప్పుడు ఈ మూవీలో విక్టిమ్స్గా చూపించాం. కొంచెం ఏంటంటే సొసైటీలో మార్పు తీసుకురావాలి అనేది మెయిన్ మోటో. కరెక్ట్. తెలియాలి వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన తెలియాలి, వీళ్ళకి జరుగుతున్న అన్యాయం తెలియాలి. ఈవెన్ లీగల్గా కూడా చాలా మంది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మార్పులు రావట్లేదు అని చెప్పి ఒక ఫైట్ కోసం తీసిన సినిమా, ఒక కాజ్ కోసం. బట్ ఒక సినిమా వచ్చింది, సుధీర్ బాబు గారు తీసిన హంట్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా నార్మలైజ్ చేశారు. అదొక సర్ప్రైజ్ ఉంటుంది లాస్ట్కి. హీరో గే, బట్ హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే చాలా డామినేటింగ్ ఉంటాడు, ఫుల్ పవర్ఫుల్ ఒక పోలీస్ ఆఫీసర్. బట్ లాస్ట్లో గే అనగానే పీపుల్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే అప్పటిదాకా అంత పవర్ఫుల్, నిజంగా పవర్ఫుల్, ఒక మాస్టర్ మైండ్, చాలా దమ్ముంది, బాడీలో దమ్ముంది, కొట్టే దమ్ముంది, విలన్స్ కొట్టాడు, మాస్టర్ మైండ్ విలన్ చేసాడు, కరెక్ట్గా కేసు సాల్వ్ చేస్తున్నాడు. బట్ ఇవన్నీ పక్కకు పోయినాయి, మేధస్ అంతా పక్కకు పోయింది, వాడి క్వాలిటీస్, వాడి అచీవ్మెంట్స్ అన్నీ పక్కకు పోయినాయి. గే అనగానే యాక్సెప్ట్ చేయలేకపోయారు. మీరు చూడండి, మనకు బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా చాలా పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఆయన.
తర్వాత రాజ్ ఆయన కూడా చాలా బాలీవుడ్ యాక్టర్. వీళ్ళు తీసినటువంటి శుభ్ మంగల్, జాదా సావధాన్ కానీ యూనో ఈవెన్ మనకు బదాయిదో యాజ్ అ లెస్బియన్ స్టోరీ, ఇవన్నీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాయి. అండ్ ఐ వాచ్డ్ విత్ మై మదర్ ఈ ఫిలిమ్స్ అన్నీ కూడా. బట్ ఆ పర్సెప్షన్ ఎలా ఉంది ఆడియన్స్కి అని అంటే, దాని మూవీని మూవీలాగే చూస్తారు. దాంట్లో ఉన్న సో ఓకే మన హీరో గే అయితే ఏంటి, సో రోల్ ఏం ప్లే చేశారు, మెసేజ్ ఏముంది, అది మన వాళ్ళు చూస్తారు. సో బట్ తెలుగు వాళ్ళకి నాకు తెలిసి ఇంకా కూడా ఫైట్స్, స్టోరీ, నరకడాలు, చంపడాలు, ఆ స్టోరీస్లో ట్విస్ట్, మన వాళ్ళకి భారీ బడ్జెట్స్తో తీసి పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేసి నాకు తెలిసి ఇది కొంత ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసింది కూడా మన ఇండస్ట్రీ వ్యక్తులే నేను చెప్తాను. ఆల్రెడీ మనకు తమిళనాడు నుంచి ఒక క్రిటిక్స్ కూడా వచ్చాయి మన తెలుగు మూవీస్ మీద. మేము మీలాగా వేలు కోట్లు పెట్టి మేము సినిమాలు తీయకపోవచ్చు కానీ ఈవెన్ మేము పెద్ద పెద్ద యూనో బాలీవుడ్ స్థాయిలో లేదా ప్రపంచ స్థాయిలో సినిమాలు మేము తీసుకెళ్ళకపోవచ్చు కానీ మా సినిమాలు కనుక చూసినట్లయితే ఈవెన్ మలయాళీ అండ్ తమిళ్ పీపుల్, మా సినిమాలు చూస్తే మీకు మెసేజ్ ఉంటుంది, దానిలో 100% కంటెంట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది స్టోరీలో యూనో. సో అది మా పీపుల్కి వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్కి వెళ్ళేలాగా అవి ఉంటాయని వాళ్ళు చెప్తారు. సో అది మనం ఒక్కసారి ఆలోచించాలి. స్టోరీ ఎంత బాగుంది, దాన్ని ఎలా ఉండాలి అనేది మన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. యాజ్ యూ మెన్షన్, సో వాళ్ళకి ఒక ట్రాన్స్ ఉమెన్ అయినా, ఒక లెస్బియన్ ఉమెన్ అయినా, ఒక గే మ్యాన్ అయినా, వీళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఎమోషన్ కనుక తెలియనప్పుడు వాళ్ళు ఎలా చూస్తారంటే ఇదంతా కూడా ఏముందిలే, వీళ్ళందరికీ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఒక డిజార్డర్ ఏమో, వీళ్ళకి కైండ్ ఆఫ్ ఒక పర్వర్షన్ ఏమో, వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇదేమో అన్న ఒక దృక్పథంతోనే చూస్తారు కానీ వాళ్ళ ఒక కామన్ మైండ్ సెట్తో వాళ్ళు చూడలేరు. సో ఈ మార్పు రావాలి అనంటే ఖచ్చితంగా వీ నీడ్ టు టచ్ అన్ ఎమోషన్. సో అందుకని యూనో ఈ ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్లో సార్కి ముందు నుంచి స్టోరీ రీసెర్చ్లో పార్ట్గా నేను ఉన్నాను కాబట్టి, సార్ సొసైటీ ట్రాన్స్జెండర్ పీపుల్ మీద యూనో ఎస్పెషల్గా హిజ్డా కల్చర్లో ఉన్నటువంటి పీపుల్ మీద, ఎవరైతే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో ఉన్న బెగ్గింగ్, సెక్స్ వర్క్ షాప్స్ ఓపెనింగ్స్కి వెళ్తున్నారో వీళ్ళ నుంచి వాళ్ళు లాట్ ఆఫ్ నెగటివిటీ తీసుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. సో లెట్ us కమ్ ఫ్రమ్ దట్ సైడ్. ఫస్ట్ సొసైటీకి వీళ్ళే విజిబుల్గా పరిచయం, ఫిజికల్గా వీళ్ళతో ఇంట్రాక్షన్ ఉంది కాబట్టి సిగ్నల్స్లో అయినా, లేకపోతే దందా చేసే చోట అయినా, ఈవెన్ ట్రైన్స్లో అయినా, ఎనీవేర్ ఫంక్షన్స్ చోట అయినా, సో మనం ఇక్కడ నుంచి స్టోరీని బిగిన్ చేద్దాం. సో ఇక్కడ బిగిన్ చేసి ఒక ఇండివిజువల్గా ఒక ట్రాన్స్ ఉమెన్ అమ్మాయి చదువు ఉంది, అర్హత ఉంది, ఆ అమ్మాయి ఏదో సాధించాలనుకుంటుంది, ఆ అంబిషన్ని టచ్ చేద్దాం ఈ స్టోరీలో. అట్ ద సేమ్ టైం వాళ్ళకు జెండర్కి, ఒక సెక్షువాలిటీకి ఒక డిఫరెన్సియేషన్ తెలియాలి కాబట్టి ఒక గే పోస్ట్ మ్యారిటల్ అబ్బాయి ఒక ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ సఫకేషన్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి లైఫ్ కోల్పోతూ ఉంది, వాడు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండడు, లైఫ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ ఎమోషన్ని కూడా ప్రజలు చూడాలి, ఆడియన్స్ చూడాలి. బట్ మనం మొత్తం ఎల్జీబీటీకి సంబంధించిన లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ చాలా షేడ్స్ ఉన్నాయి, 50 షేడ్స్ ఆఫ్ ఎ గ్రే అన్నట్టుగా చాలా షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ తీసే ఒక మూవీలోనే చూపిస్తే అదంతా కలగూర గంపలాగా అయిపోతుంది, ఎవరికి అర్థం కాదు. సో లెట్ us కమ్ ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఆడియన్స్కి ఉన్నది ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద, హిజ్రా వ్యక్తుల మీద కొంత వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుందని ఒక మంచి అభిప్రాయం దగ్గర నుంచి వీళ్ళొక ఇరిటేటెడ్గా, వీళ్ళొక కైండ్ ఆఫ్ యూనో వీళ్ళొక మాఫియాగా తయారైపోయారన్న ఒక చిరాకు వరకు ఉంది కాబట్టి, సో దీని నుంచి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీ రావాలని ఈ మూవీ ప్లాన్ చేసామన్నమాట. సో ఐ హోప్ దేర్ విల్ బీ మచ్ మోర్ మూవీస్ విత్ ఎల్జిబిటిక్యూ యూనో స్టోరీ లైన్స్ అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. సో ఇందులో టచ్ చేసిన పాయింట్స్ ఒకటి మాట్లాడదాం. యాక్చువల్లీ సినిమాలో కూడా ఇంకా మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి ఎస్పెషల్లీ. అది మాట్లాడే ముందు మీరు టచ్ చేసిన పాయింట్స్ మాట్లాడదాం. సో ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడారు. సో వాళ్ళ గురించి ఏంటంటే చాలామంది ట్రాన్స్జెండర్ ఆ కమ్యూనిటీ ఎప్పుడైతే డబ్బులు కలెక్ట్ చేయడమో, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్లోనో ఇలాంటి వాటిని నెగిటివ్గా చూడడం, వాళ్ళకి అనిపిస్తే నెగిటివ్గా చూసే మగవాళ్ళలో ఎంతో కొంత శాతం మంది ఈ నైట్ అయితే, మార్నింగ్ ఎలా చూసిన వాళ్ళే నైట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, లైక్ వాళ్ళకి ఆ సెక్స్ డిజైర్ తీర్చుకోవడానికి. ఇలాంటి వాళ్ళని మీరు ఎలా చూస్తారు? సి వన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ దర్శన్. సి మనకు సోషల్ పర్సెప్షన్లో ఎలా ఉంటుందంటే పొద్దునంతా కూడా యూనో ది సీన్ ఇన్ డిఫరెంట్ లుక్. ఈవెన్ ఆ మూవీలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, సార్ పొద్దునంతా కూడా మమ్మల్ని ఒక రకంగా చూస్తారు, చులకనగా చూస్తారు, నైట్ అయితే మా హాట్స్పాట్స్కి వస్తారు. ఇది బేసిక్గా
రియల్ లైఫ్లో ట్రస్ట్ మీ దర్శన్, ఐ హ్యావ్ మెనీ ట్రాన్స్ ఉమెన్ ఫ్రెండ్స్ అండ్ హూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ డిపెండెడ్ ఆన్ సెక్స్ వర్క్. దేస్ టు షేర్ స్టోరీస్, పలానా హీరో వచ్చాడు, పలానా మోడల్ వచ్చాడు, పలానా సీరియల్ యాక్టర్ వచ్చారు, పలానా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ వచ్చారు, డైరెక్టర్ వచ్చారు, అంతెందుకు పలానా ఉన్నతాధికారి పోలీస్ ఆఫీసర్ వచ్చారు, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సచ్ రిలే వీ వోంట్ బిలీవ్, బట్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ యూనో ఎవరైతే యూనో మార్నింగ్ డిస్క్రిమినేట్ చేసిన వాళ్ళకు కూడా లెట్ మీ సీ అనే ఆల్టర్నేట్ ప్లెజర్ వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందా, ఒక ఫీమేల్ కాకుండా వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందా అని ఒక క్యూరియాసిటీతో వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎవరైతే ఒక ఫీమేల్తో డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్యూరియస్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్ దగ్గరికి, మెన్ దగ్గరికి వచ్చే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ దే డోంట్ యాక్సెప్ట్ దెమ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, లెట్ దెమ్ బీ అంటే ఒక సెక్షువల్ ఆల్టర్నేట్ ప్లెజర్గా సంబంధించిన పీపుల్గా తప్ప వీళ్ళు కూడా యాజ్ యూజువల్గా మనం మనుషులమే కదా అని యాక్సెప్ట్ చేసేటువంటి మెచ్యూరిటీ లేకపోవడం. దీనికే కాదు, సింపుల్ అసలు సెక్స్నే మనం అందరం ట్యాబుగా చూసి ఈవెన్ ఒక అమ్మాయి అబ్బాయి చేసుకునే సెక్షువల్ థింగ్స్నే ట్యాబుగా చూసుకున్నటువంటి సిచ్యువేషన్లో మన ఇండియాలో ఇలాంటివి చేస్తే కనుక ఇంకా చాలా యూనో ఆ కాన్వర్జేషన్సే రావు. సి వన్ స్మాల్ ఎగ్జాంపుల్, మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక వర్డిక్ట్లో పెళ్ళికి ముందు ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకున్నా అవి పెళ్లి వరకు వస్తాయన్న గ్యారంటీ లేదు. దే మైట్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్, సెక్షువల్ రిలేషన్షిప్, బట్ అవన్నీ పెళ్ళికి వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఎవరైనా ఎవరితో సెక్షువల్ సంబంధాలు పెట్టుకున్న, ఈవెన్ ట్రాన్స్ వాళ్ళతో కానీ గేమెన్తో పెట్టుకున్నా కానీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు. బికాస్ దే డూ హ్యావ్ దట్ స్టిగ్మా అండ్ దే డూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటర్నలైజ్డ్ ట్రాన్స్ఫోబియా ఆర్ హోమోఫోబియా, ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. బట్ వన్ సాడ్ థింగ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న కేరళ కానీ తమిళనాడు కానీ త్రూ ఫిలిం అండ్ మీడియా వాళ్ళ మెచ్యూరిటీని షో చేసుకుంటున్నప్పుడు, ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు, చాలా టిపికల్ సెన్సిటివ్ టాపిక్స్ని కూడా వాళ్ళ పబ్లిక్కి తీసుకెళ్తున్నప్పుడు మనదొక పెద్ద ఇండస్ట్రీ, ప్రపంచ స్థాయి సినిమాలు తీసుకునేటువంటి స్టూడియోస్ అని మన హైదరాబాద్లో ఉన్నప్పుడు వై కాంట్ దే మేక్ ఇట్ అనేది ఒక చిన్న బాధ ఒకటి. బట్ ఈ మూవీ ఒక అడుగు అనేది చెప్పగలుగుతాం. ఎందుకనంటే సునీల్ కుమార్ రెడ్డి గారికి ఆయనకి చాలా ఒక గొప్ప చరిత్రనే ఉంది. నంది అవార్డ్స్లో తీసుకున్న వాటికి గంగపుత్రులు కానీ, గల్ఫ్ కానీ, వలస కానీ, ఇటువంటివన్నీ కూడా సామాజిక అంశాల మీదనే ఆయన తీసుకొచ్చినటువంటి సినిమా. ఎల్జీబీటీక్యూ కూడా ఒకలాంటిదే. బట్ ఎవరైతే ఈ సినిమాని చూస్తున్నారో ఈవెన్ వాళ్ళందరూ కూడా సార్ కనీసం ఇంకెప్పుడైనా ఏదైనా ఉంటే చెప్పండి, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం అని చెప్పే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో దట్స్ వెల్కమింగ్ ఈజ్ మచ్ నీడెడ్ అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి ఇష్టం లేని పెళ్ళి ఒక అమ్మాయిని చేసుకుంటున్నాడు, తను ఒక గే మ్యాన్. సో ఇలా అవుతున్నప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అక్కడ కార్నర్లో. ఆబ్వియస్లీ తల్లిదండ్రులు ఖచ్చితంగా క్రిమినల్సే ఇందులో. బట్ ఆ అబ్బాయికి మీరు ఎలాంటి శిక్ష వేయాలని అనుకుంటున్నారు? బికాజ్ ఏంటంటే మీరు ధైర్యంగా వచ్చి మీ రైట్స్ కోసం పోరాడారు, చాలా కోల్పోయినప్పటికీ మీరు ఎప్పుడు మీ రైట్స్ కోసం పోరాడారు. సో ఆ రెస్పెక్ట్ మీకు బయట ఉంటుంది. ఎవరైతే అబ్బాయి చెప్పకుండా తన ఒక్కడి జీవితమే నాశనం అవ్వట్లేదు, అక్కడ ఒక అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తున్నారు, అలాంటి వారికి శిక్ష వేయాలా వేయకూడదా? సో ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో కూడా ఈవెన్ 6 months నుంచి 2 years వరకు ఒక ట్రాన్స్ అమ్మాయికి రేప్ గనక జరిగినట్లయితే ఈ పనిష్మెంట్ ఉంటుందని ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తుంది. అది అట్లీస్ట్ కొంత మార్కు చెప్తుంది. అసలు ఒక మగవాడి మీద ఇంకొక ట్రాన్స్జెండర్, ఇంకొక మగవాడు, ఇంకొక అమ్మాయి ఎవ్వరు ఏ రకమైన సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా ఇండియాలో ఒక చట్టం కూడా లేదు. అట్ ద సేమ్ టైం నన్ను ఒక ట్రాన్స్ అమ్మాయి ఇబ్బంది పెడుతుంది, ఒక అమ్మాయి ఇబ్బంది పెడుతుంది, ఇంకొక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని ఎందరో మేల్ విక్టిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ దెర్ ఈజ్ నో లా అండ్ దెర్ ఈజ్ నో యాక్ట్ ఇన్ ఇండియా. కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో వీళ్ళందరూ విక్టిమ్స్. రెండో ప్రశ్న మీరు అడిగింది, ఎవరైతే గే మెన్ అమ్మాయిలని పెళ్లి చేసుకుంటున్నారో అది వాళ్ళకు చెప్పకుండా ఇక్కడ మీరు చెప్పింది ఖచ్చితంగా కరెక్ట్. సో తను మోసం చేస్తూ చేసుకుంటున్నాడు తన ఐడెంటిటీని హిడెన్ చేసి. కానీ అతను ఒక 30-35 ఏళ్ళు వచ్చి నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, బహుశా తను నేను గే అని చెప్పుకునే ధైర్యం లేకపోయి ఉండొచ్చు. అది లేకపోవడానికి ఏం కారణాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. మన యాక్సెప్టెన్స్ లేని సొసైటీ, యాక్సెప్టెన్స్ లేదు, లా కూడా కరెక్ట్గా వీళ్ళ మీద
ఒక ప్రొటెక్షన్ మెజర్గా లేనప్పుడు వాళ్ళకై వాళ్ళు చెప్పుకొని ఏం చేస్తారు, ఒకవేళ మీరు చెప్పినట్టుగానే వాళ్ళు నిజంగా ఆ అమ్మాయికి చెప్పే ముందు ఫ్యామిలీకే చెప్పారనుకోండి, నాకు తెలిసినటువంటి 99.9 కేసెస్లో పేరెంట్స్ ఏమంటారంటే, నువ్వేం కాదు, చూడడానికి మగోడిగానే ఉన్నావు, బాగానే ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకో, అన్నీ సర్దుకుంటుందని ఇక్కడ ఫ్యామిలీయే పుష్ చేస్తున్నారు. మదరే ఎమోషనల్గా పుష్ చేయిస్తా ఉన్నారు, సిస్టర్సే కన్విన్స్ చేసి పుష్ చేస్తున్నారు. లేదు నా తమ్ముడు అలాంటి వాడు కాదు, మా అన్న అలాంటి వాడు, మా అన్న పెళ్లి చేసుకుంటే అంతా సర్దుకుంటుందిలే అని అంటారు. సో అక్కడ ఫ్యామిలీ ప్రెషర్ చేయడం వల్ల సొసైటీలో ప్రతి ఫ్రెండు ప్రతి వాడు కూడా ఏం కాదురా చేసుకో, ఏముంది, అన్నీ వర్కౌట్ అవుతాయి అన్న ప్రెషర్ వచ్చినప్పుడు, లేదు అని అంటే వీళ్ళందరూ నువ్వు పలానా తేడానా లేకపోతే ఇదానని సొసైటీ అని ఫీల్ అవుతుంది, మేము అవమానంతో మేము చచ్చిపోతాం, లేదా మిమ్మల్ని చంపేస్తాం, లేదా నువ్వైనా చచ్చిపో. ఈ ఎమోషనల్ డ్రామా అనేది మన తెలుగు స్టేట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఇంటికి మగవాడే పెద్దగా ఉండాలి, అది వంశపారవారం క్యారీ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్రివిలేజెస్, కాస్ట్, క్లాస్, రిలీజన్ ఈ ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా ఫ్యామిలీకో సొసైటీకో తలొంచి పెళ్లి చేసుకోవాలి. బట్ తనొక్కటే పనిష్మెంట్కి అర్హుడా అంటే కాదు. సొసైటీ, ఫ్యామిలీ తనని ఫోర్స్ఫుల్గా అక్కడి వరకు నెట్టిన ఎవరైతే ఉంటారో ఈ సమాజంలో అన్ని వ్యవస్థలు, అందరి వ్యక్తులు కూడా ఈక్వల్గా పనిషబుల్. దెన్ ఐ విల్ అగ్రీ. బట్ ఆల్ అలోన్ అతనొక్కడే ఈ పనిష్మెంట్కి అర్హుడా అంటే కాదు. ఇవందరూ యాక్సెప్ట్ చేసినప్పుడు, వీళ్ళందరూ తనని ప్రెషర్ చేయనప్పుడు తను ఎందుకు చేస్తాడు? బికాస్ తనకు కూడా ఒక సిస్టర్, తనకు కూడా ఒక యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ ఉంటే తనకి వాళ్ళ సిస్టర్కి ఇదే ఎక్స్పీరియన్స్ అయితే తను అదే బాధపడతాడు కదా. నో బడీ ఈజ్ విల్లింగ్ టు మ్యారీ. అందరూ విష్ణుతేజ లాగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా అంటే మాట్లాడలేరు. సో వాళ్ళ లాంటి వాళ్ళ కోసం వాయిస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు స్టార్టింగ్లో అడిగారు కదా లేబుల్, ఆ లేబుల్ని ఎందుకు వాడుతున్నాను అని అంటే, ఆ ఇన్విజిబుల్ ఉన్న పీపుల్ అందరికీ కూడా నేను కనిపించే ఒక విజిబుల్ కాబట్టి, వాళ్ళకు రిప్రజెంటేటివ్గా వాయిస్గా నేను ఉన్నాను కాబట్టి నేను ఒక గే అని చెప్తేనే మీరు వింటారు. ఈవెన్ చాలామంది యాంకర్స్కి నాకు తెలిసి మీరు నమ్మారో లేదో నాకు తెలియదు కానీ స్టిల్ దే డోంట్ బిలీవ్ దట్ ఐఎమ్ ఎ గే. They believe me that you are a man and you can get attracted to a female and you can మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయిని, మీరు చూడడానికి అబ్బాయి లాగే ఉన్నారన్న ఈ డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో దిస్ ఇస్ సోషల్ పర్సెప్షన్, లాంగ్ వే టు గో టు అండర్స్టాండ్ అస్, ఐ కెన్ సే. సో ఇదే పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు సినిమాల్లో మోస్ట్లీ మీరు సినిమాలు చూస్తే కొన్ని సినిమాలు ఉన్నాయి, నేను ఇప్పుడు పేర్లు ఎందుకు, కొన్ని గుండెజారి గల్లంతా ఏందే సినిమాలో ఓ క్యారెక్టర్ తీసుకున్నా, ఏంటంటే ఆ గే అనే క్యారెక్టర్కి కొంచెం ఆక్వర్డ్ డ్రెస్ వేస్తారు, ఏసీ దట్టు ఏంటంటే కొంచెం ఇలా మెలికలు తిరుగుతూ నడవడం, ఇలా అనడం, మాట మారిపోవడం, అబ్బాయిలను ఇబ్బంది పెట్టడం, ఎస్పెషల్లీ ఒకే వాష్రూమ్లోకి ఇద్దరు కలిసి వస్తే మాత్రం అబ్బాయిని ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ వాయిస్ మీరు చాలా మ్యాన్లీగా ఉంది, మీరు చాలా ఒక డీసెంట్ మేనర్ చూపిస్తున్నారు, బిహేవియర్ చూపిస్తున్నారు. నిజమైన గే ఇలాగ ఉంటాడా, సినిమాల్లో చూపించినట్టు ఉంటాడా? బికాజ్ సినిమా ప్రభావితమే చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఒక గే ఫ్రెండ్ ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా వాడు చెప్పకపోవచ్చు, వాడు డీసెంట్గానే కనిపిస్తాడు. సో గే బిహేవియర్ ఇది అనేది ఎవరికీ తెలియదు, బట్ సినిమా ప్రభావం గట్టిగా పడుతుంది. ఇలా ఉంటే ఇలా ఉంటారు వాళ్ళ అనే ఒక ఆ లేబుల్ వల్ల ఏంటంటే, ఆ మైండ్ సెట్ వల్ల ఏంటంటే, నిజంగా ఒక అబ్బాయి సడన్గా ఓపెన్ అప్ అయి బెస్ట్ ఫ్రెండ్ దగ్గర చెప్పినప్పుడు వాడే కొంచెం దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. సో మీరు ఏం చెప్తారు, సినిమాల్లో ఉన్నట్టు ఉంటాడా? అబ్సల్యూట్లీ ట్రూ దర్శన్, మీరు ఏది చెప్పారో అది చాలా కరెక్ట్. సోషల్ పర్సెప్షన్ ఈవెన్ ఫ్యామిలీకి కమ్అవుట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ద రీజన్. ఫిలింలో చూపించినటువంటి నెగటివిటీ, ఈవెన్ ఆ పర్వర్టెడ్ క్యారెక్టర్స్ కానీ, ఒక మెన్ని ఎఫెమినేట్గా చూసి లిప్స్టిక్ వేసుకొని మీద పడి, ఇవన్నీ సింపుల్ ఒకటే. నేను ఎంతమంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఈవెన్ చాలామంది యాక్ట్ చేసిన వాళ్ళతో డిఫరెంట్ వేదికల మీద కలిసినప్పుడు వాళ్ళు నాకు హోల్ హార్టెడ్గా అపాలజీస్ చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఈ క్రైమ్లో మేము కూడా భాగమే, మేమే ఆ సీన్స్ రాసాం. ఎందుకు రాసామంటే ఆడియన్స్కి ఈ విధంగా రాస్తేనే కనెక్ట్ అవుతుంది, వాళ్ళు నవ్వుకుంటారు, అప్పుడే ఈ మూవీ మాకు హిట్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అదర్వైజ్ తనని ఒక సెన్సిటివ్గా, ఒక రియల్గా చూస్తే ఎవరు చూస్తారు? ఇందాక మీరు చెప్పినట్టుగా మంచి మ్యాన్లీ మస్కులర్, ఒక మంచి హీరో అండ్ విలన్ లాగా ఉన్నటువంటి ఒక హీరో స్టార్, అతన్ని లాస్ట్లో ఎండ్లో గే అని చెప్తే ఆడియన్స్ తీసుకోలేకపోయారు.
అరే ఇది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది సమ్ ఫన్ అండ్ సమ్ వల్గర్ సమ్ నాస్టీ బిహేవియర్ ఉన్నది కదా అనేసి. సో ఆల్రెడీ ఆడియన్స్ మైండ్స్ పొల్యూట్ చేశారు. ఎంతవరకు పొల్యూట్ చేయాలో అంతవరకు మనకు దాదాపు కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు చిత్రాలన్నీ కూడా పొల్యూట్ చేసేసాయి. సో నాకు తెలిసి వీటన్నిటికి ఒక చెంపపెట్టు ఎల్జిబిటిఏ లీగల్ బ్యాటిల్, అందులో నా పాత్ర. సో హౌ మ్యాన్లీ అండ్ హౌ dignified the character is, that is how we are in the world. చాలా మందికి మేము ఎందుకు కనిపించం, ట్రాన్స్ మాత్రం ఎందుకు కనిపిస్తారంటే దట్ ఈస్ అ విజిబుల్డ్ బిహేవియర్ ఆఫ్ ఫెమినిటీ. బట్ మా మస్కులినిటీ తోటి ఎవరు కూడా గుర్తుపట్టలేరు. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను, మీరు నన్ను గుర్తుపట్టలేరు. దో నా మనసులోనే తెలుసు కదా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానా లేకపోతే పక్కనున్న ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనేది. నా మనసులో మీకు షేర్ చేసుకున్నంత వరకు హౌ యూ ఐడెంటిఫై మీ యాజ్ అ గే? నో. యాజ్ అగైన్ ఐల్ టెల్ అనదర్ థింగ్, ఎవరైతే ట్రాన్స్ పర్సన్స్ వాళ్ళు ట్రాన్సిషన్ అవ్వలేక, అంటే ఆడ ప్రవర్తన కలిగి ఆడ ఫీలింగ్స్ కలిగినటువంటి అబ్బాయిలు, ఈవెన్ ఫెమినిటీ కలిగిన అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ మీదనే ఉంటారు. బికాస్ వాళ్ళు అమ్మాయి డ్రెస్సులోకి మారడానికి, ట్రాన్సిషన్ అవ్వడానికి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికైతే ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్ అవన్నీ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నువ్వు కొంచెం మొగోడిగా నడవచ్చు కదా, మొగోడిగా ఉండొచ్చు కదా, ఎందుకు ఆడపిల్లలాగా మెలికలు తిరుగుతున్నావు అని అనిపించుకున్నా అవన్నీ భరిస్తారు. బికాస్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ట్రాన్సిషనింగ్ యాజ్ ఎ ఉమెన్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఎనీ అదర్ రెస్పాన్సిబిలిటీస్. అందువల్ల వాళ్ళు ఏంటంటే మేల్ బాడీలోనే ఉండి, మేల్ క్లాత్స్లోనే ఉండి ఎఫెమినేట్ బిహేవియర్, ఎవ్వరం కూడా కర్రలు బద్దలు కట్టినా కానీ ఆ వంపులు సొంపులు తిరగకుండా ఉండవు. దట్ ఈస్ హౌ దే ఆర్ న్యాచురల్. సో అలాంటి వ్యక్తులని గే అని అనడం పొరపాటు. ఎందుకనంటే మేము ప్యాంటు షర్ట్లోనే ఉన్నాం, వాళ్ళు ప్యాంట్ షర్ట్లోనే ఉన్నారు. మేము మ్యాన్లీ అండ్ మస్కులర్గా ఉన్నాం, వాళ్ళు ఫెమినైన్గా ఉన్నారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం చాలామంది అందరూ హిమా రాథోడ్ లాగా తనకు ఈ మూవీలో సపోర్ట్ చేసినటువంటి శ్యామల లాంటి ఫ్రెండ్ లాగా తనే బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసి దగ్గరుండి అమ్మాయిని ఆడపిల్లలాగా మార్చి ఒక నర్స్ అయ్యే విధంగా ప్రోత్సాహం జరగదు కదా. ఇట్ మే పాసిబుల్ ఫర్ ఫ్యూ పీపుల్, ఇట్ మే నాట్. సో అలా ఎఫెమినేట్గా ఉన్న మగవాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళు కూడా ట్రాన్స్ ఉమెన్గా ఫీల్ అవుతారు. బట్ మెనీ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్ వాళ్ళు ట్రాన్సిషన్ అవ్వరు, అంతే. సో అటువంటి వ్యక్తుల్ని చాలా హాస్యాస్పదంగా క్రియేట్ చేసేసి మూవీలో వీళ్ళే గే అని చూపించడం ఒక మిస్కన్సెప్షన్. సో పీపుల్ మస్ట్ అండర్స్టాండ్ సెక్స్, జెండర్ అండ్ సెక్షువాలిటీ. అదర్వైజ్ ఈవెన్ జెండర్ ఎక్స్ప్రెషన్, అదర్వైజ్ జెండర్ ఎక్స్ప్రెషన్ ఒక పదం చెప్పాలి అని అంటే బాలకృష్ణనో లేకపోతే విజయ్ దేవరకొండనో, బాలకృష్ణ కాలు మీద కాలేసుకొని ఇట్లా కూర్చుంటాడు, అదే విజయ్ దేవరకొండ ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చొని ఉంటాడు. బట్ ఇద్దరూ చాలా డామినెంట్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళే. అట్లాగని విజయ్ దేవరకొండ మగాడు లేకపోతే బాలకృష్ణ మగాడు, విజయ్ దేవరకొండ కాదు అని మనం ఏమైనా అనగలుగుతామా? అనలేము. బికాస్ సొసైటీ ఆల్రెడీ వాళ్ళని హీరోస్గా పర్సీవ్ చేసుకుంది. బట్ మేము మమ్మల్ని చేయలేకపోతున్నారంటే వాళ్ళలో ఏమంటారంటే కరుడు కట్టిన వివక్షత అనేది, ఆ స్టిగ్మా అనేది మైండ్లో ఉండిపోయింది. కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ అనేది మా మీద రాలేకపోతుంది. బహుశా త్రూ మీడియా, మీ ఛానల్స్ నుంచి కానీ అండ్ త్రూ ఫిలిమ్స్ నుంచి కానీ ఒక మంచి మార్పు అనేది వస్తుంది అనేది నేను ట్రూగా బిలీవ్ అవుతున్నాను. థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మీరు అన్నారు పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు అని, ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఇది కూడా జరుగుతుందని విన్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గే అనేది ఇది హార్మోనల్ చేంజా లేకపోతే నిజంగా సైకాలజికల్ డిజార్డరా, ఏమని ఫీల్ అవుతారు? ఓకే, సో మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడో 90లోనే ఆల్మోస్ట్ 80-70sలోనే వాళ్ళు చెప్పారు దిస్ ఇస్ నాట్ ఏ మెంటల్ డిజార్డర్. అదొకటి. రెండోది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇది క్లియర్గా చెప్పారు ఏంటంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ కాదు. అసలు సెక్షువాలిటీ, అట్రాక్షన్ బిట్వీన్ టూ సేమ్ సెక్స్ ఆర్ టూ జెండర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ డిజార్డర్.
ఇది మనకు WHO కూడా క్లారిటీ చేసింది. మనకి ఇంకేమైనా ఈ ప్రపంచంలో రోగాలు ఉన్నాయా లేవా, డిజార్డరా కాదా చెప్పే ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు మేము ఒక డిజార్డర్ కాదు, మేము ఒక కైండ్ ఆఫ్ మాకు ఎటువంటి మెంటల్ ఇల్నెస్ లేదు అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తానికి త్రూ యునైటెడ్ నేషన్స్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. రెండో థింగ్ ఏంటంటే మనకు మన ఇండియాలో 2018 మనకు IPC 377 అనేది ఒక చట్టం ఉండేది. అది బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి చట్టం. ఈ చట్టం ఏం చేస్తుందంటే ఎవరైతే హోమోసెక్షువల్ పీపుల్ ఉంటారో వీళ్ళందరూ కూడా క్రైమ్, నేచర్ అగెయిన్స్ట్గా వీళ్ళు సెక్స్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు క్రైమ్ అనేది ఆ చట్టం ఒక ఉద్దేశం. అది విక్టోరియన్ మహారాణి తీసుకొచ్చినటువంటి చట్టం బ్రిటన్ నుంచి ఇక్కడ ఇండియాకి. సో ఆ చట్టం ఎప్పుడైతే ఇండియాలో మనకు ఇన్వోక్ అయిందో 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దర్శన్. సో ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు ఇంటిమేట్గా కనిపించినా వాళ్ళు గేస్ అని తెలిసినా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసేటువంటి పాసిబిలిటీ ఉన్నటువంటి చట్టం. సో 2018 ఏదైతే 5 ధర్మాసనం సభ్యులు ఉన్న జడ్జెస్ తోటి అది ఆల్మోస్ట్ చాలా హియరింగ్స్ అయిపోయిన తర్వాత మీరు అనుకున్నట్టుగా మతాలకు సంబంధించిన వాళ్ళు, కులాలకు సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ స్టేట్స్ వ్యక్తులు ఎవరెవ్వరు దీంట్లో వాదించాలో ప్రతి ఒక్కరు వాదించి వాళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత ఇవన్నీ ట్రాష్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ప్రకారం వీళ్ళందరికీ ఫ్రీడమ్, డిగ్నిటీ, రైట్ టు లైఫ్ ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్కడ కూడా డిజార్డర్, ఇల్లీగల్ పీపుల్, ఇల్నెస్ ఉన్నటువంటి పీపుల్ కాదని ప్రపంచ సంస్థలే చెప్తున్నాయి. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళని మేము క్రిమినల్గా పరిగణించాలి ఈ దేశంలో మీరు చెప్పండి అన్న దానికి దెర్ ఇస్ నో ఆన్సర్. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే LGBTQ కమ్యూనిటీకి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్తూ ఇంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, సో ఇప్పుడు ఈ చట్టం ఉండకూడదు మన దేశంలో అనేసి వాళ్ళు డీక్రిమినలైజ్ చేస్తారు 2018లో. సో అప్పటి నుంచి వీఆర్ నో మోర్ క్రిమినల్స్. అండ్ మేము ఎలా ఒక పార్ట్నర్తో చేయి పట్టుకొని ఉన్నా, పార్క్లో కూర్చున్నా, మేము ముద్దు పెట్టుకున్నా, రొమాంటిక్గా ఉన్నా, మేము ఎలా ఉండాలనుకున్నా అది మాకొక పూర్తి స్వేచ్ఛ హక్కు. కన్సల్ట్ బిట్వీన్ 2 adults ఈజ్ నాట్ ఎ క్రైమ్, నో మ్యాటర్ హూ ఎవర్ దే ఆర్. ఆ 2 కన్సల్టింగ్ అడల్ట్స్ ఇద్దరు అమ్మాయిలా, ఇద్దరు అబ్బాయిలా, ఒక అమ్మాయి ఒక అబ్బాయా, డజంట్ మ్యాటర్. సో యు ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ దిస్ కంట్రీ, యు ఆర్ ఆల్ హ్యావింగ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది వచ్చిన ఒక గొప్ప జడ్జ్మెంట్ అనమాట. సో అందువల్లనే ధైర్యంగా నేను మీ ముందు కనిపించాను. అదర్వైజ్ నేను అసలు స్టూడియో కూడా రాకపోతుండే, బికాస్ ఇఫ్ ఐ వాజ్ స్టిల్ ఎ క్రిమినల్. సో ఇంత మార్పు మనకు వ్యవస్థల్లో వచ్చింది, చట్టాల్లో వచ్చినప్పుడు మనకు ఇంకా కులం దగ్గరే మనం ఆగిపోయాం, ఇంకా స్త్రీ సమానత్వం దగ్గరే మనం మాట్లాడుకోవడం ఆగిపోయినప్పుడు 75 ఏళ్ళు దాటిన స్వతంత్ర భారతదేశంలో LGBTQ పీపుల్ అంత త్వరగా యాక్సెప్ట్ అవ్వబడతారు అని అంటే నేను నమ్మను. సో ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. బట్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్క్రిమినేట్ అస్. You don't have any right to throw us from family or society or anywhere else. So మాకంటూ మేము మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతికి మా బ్రతుకు మేము బ్రతికేటువంటి పూర్తి స్వేచ్ఛ హక్కు మాకుంది, మాకు అది మాకు కావాలి. సో ఇది మా అల్టిమేట్ రిక్వెస్ట్ అనమాట. సో ఇట్ మే కమ్ లాంగ్, యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. బట్ డోంట్ టేక్ అస్ అడ్వాంటేజ్, మమ్మల్ని ఇంకా వల్గర్గా చూపించడం, ఇంకా వల్గర్గా తీసుకోవడం, సమాజానికి మమ్మల్ని ఒక చీడ పురుగుల్లాగా, అనైతిక వ్యక్తుల్లాగా చూపించడం, ఈ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళ మీద మేము కేసులు పెట్టాల్సినటువంటి పవర్స్ ఇప్పుడు మాకు వచ్చాయి. సూపర్ సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇందాక అంతకుముందు క్వీన్ విక్టోరియా మహారాణి ఎవరు తీసుకొచ్చింది అన్నారు కదా చట్టం తీసుకొచ్చినా ఏం చెప్పింది? ప్రకృతికి విరుద్ధంగా అని చెప్పింది. సో ఇది న్యాచురల్ థింగ్ కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకోవడం. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు చాలా మంది సొసైటీలో మెజారిటీ ఆఫ్ పీపుల్, మేబీ నేను కూడా అందులో ఉన్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకుంటుంటే మాకు ఆక్వర్డ్గా కనిపిస్తుంది. మీకు ఒక అమ్మాయి రొమాన్స్ చేసుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ అదే ఉంటుంది, అదే లవ్ స్టోరీస్ ఉంటాయి, అలాగే ఉంటుంది. సో మీకేం ఫీల్ అవుతుంది? మీకు కొంచెం అది న్యాచురల్గానే కనిపిస్తుందా, మీకు కూడా కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుందా? ఇప్పుడు మేము ఎలాగైతే రివర్స్లో చూస్తున్నామో అలాగే. కరెక్ట్. సో ఒకటేంటంటే మనం
ప్రపంచంలో మనం అన్వేషించి తెలుసుకునేంత వరకు కూడా మనకు తెలియదు. ఇవాళ పాడ్కాస్ట్లో మనకు పెద్ద పెద్ద కెమెరా సెట్ల దగ్గర నుంచి ఇప్పుడు మనకు చిన్న చిన్న మైక్ సెట్స్ వచ్చాయి. ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్. అది ఉంది కాబట్టే మనం ఇవాల్వ్ అవుతూ వచ్చాం. సో ఒకప్పుడు ఏదైతే ఇది అనెథికల్, అన్యాచురల్ అన్నటువంటి వచ్చాయో కొన్ని శతాబ్దాల కిందట, ఈవెన్ విక్టోరియా మహారాణి ప్రకారమే ఇది ఒక అన్యాచురల్గా అన్నవైతే, ఈరోజు ఆ చట్టాలు బ్రిటిష్ వాళ్ళే ముందు తీసేశారు. మన ఇండియాలోనే ఇంకా కంటిన్యూ అయింది. ఈవెన్ మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఇండియాలో కంటిన్యూ అయింది, కానీ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పరిపాలించారో అన్ని చోట్ల అన్నిటికీ తీసేశారు ఆ చట్టాన్ని. సో దే బిలీవ్డ్ దట్ homosexuality is not a illegal, it is not a unnatural, it is a part of the nature. సో 1500 స్పీషీస్లో హోమోసెక్షువాలిటీ న్యాచురల్గా ఉన్నప్పుడు బయాలజిస్టులు, కన్జర్వేషనిస్టులు, ఎవల్యూషన్ బయాలజిస్టులు వీళ్ళందరూ నిరూపించినప్పుడు దెన్ దే రియలైజ్డ్, అచ్చా మనకన్నా ముందు వచ్చినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు వాటిట్లో న్యాచురల్గా ఉన్నప్పుడు వాటికి ఎవరు వెళ్ళి చెప్పట్లేదుగా మీరు ఇదే నిక్కర్ వేసుకోవాలి, చడ్డీ వేసుకోవాలి, మీరు వీళ్ళతోటే సెక్స్ చేయాలనేది జంతువులకు మనం ఏం చెప్పట్లేదు కదా. అవన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా సమానత్వంగా అంతే న్యాచురల్గా ఉన్నాయి. సో మనుషులే ఇది న్యాచురలా అన్యాచురలా అన్నటువంటి డిఫరెన్షియేషన్ చేస్తారు కాబట్టి, సో దీనికి పాసిబుల్ ఉన్న సైన్స్ అండ్ రీసెర్చ్ కూడా ముందుకు వచ్చింది కాబట్టి అన్యాచురాలిటీ అనేది వీగిపోయింది. ఇది న్యాచురాలిటీ కిందనే ప్రపంచం గుర్తించింది, సైంటిస్టులు గుర్తించారు. చాలా వరకు దీని మీద డిఎన్ఏ పరంగా కూడా గే వ్యక్తులకి కానీ ట్రాన్స్ వ్యక్తులకు కానీ డిఎన్ఏ ఉంది. సో ఇదంతా కూడా ఒక సైన్స్లో భాగం అనేది వచ్చినటువంటి అవకాశం కాబట్టి, సో ఇప్పుడు నాకు తెలిసి మనకు విషయం తెలియనంత వరకు కూడా ప్రతిదీ కూడా ఒక వింత, విచిత్రం, విరక్తి, చిరాకే. జ్ఞానం ఎప్పుడైనా పొందుతున్నప్పటి నుంచి కూడా అప్పుడు అంతా కూడా మనం తెలుసుకున్నంత వరకు కూడా అది మార్పు అనేది మనకు వస్తూ ఉంది. సో ఇక్కడ తప్పు ఎవరిది లేదు. సమాజంని నేను ఎప్పుడు తప్పు పట్టను, ఎందుకంటే సమాజంకి రైట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వెళ్ళలేదు. ఉదాహరణకు మన భారతదేశంలో సాంప్రదాయ ఇతిహాసాలలో, చరిత్రల్లో ఖజురహో దేవాలయం మీద స్వలింగ సంపర్కానికి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? విక్టోరియా రాణి మహారాణి ప్రవేశపెట్టినటువంటి చట్టం కంతా ముందు భారతదేశంలో ఉన్నాయిగా. వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాల్లో కూడా హోమోసెక్షువాలిటీ, సెక్షువల్ పొజిషన్స్, సెక్షువల్కి సంబంధించినటువంటి ఇంటిమేట్ లవ్ దీనంచి కూడా అక్కడ ఉంది. మరి వాత్సాయనుడిది తప్ప, ఖజురహోది తప్ప చరిత్రలో మనం భాగం. కానీ ఈ కొలోనియల్ తీసుకొచ్చినటువంటి ఈ బ్రిటిష్ పరిపాలన ఏదైతే ఉందో మనల్ని అందరినీ బాగా పొల్యూట్ చేసి, మన మైండ్స్ని కూడా పొల్యూట్ చేసి, సో ఇదంతా గజిబిజిగా చేసింది. లేకపోతే ఒకప్పుడు రాజులు చక్క ఆభరణాలు వేసుకునే వాళ్ళు, కమ్మలు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ లిప్స్ చూస్తే పింక్గా ఉండేవి, చాలా బేబీ పింక్లో ఉండేవి, ఎక్కడ మొత్తం కంఠాభరణాలు, చేతులకు అన్నీ. అదే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఎవడైనా ముక్కు కుట్టించుకున్నా, చెవులు కుట్టించుకున్నా, లైట్గా లిప్ బామ్ వేసుకున్నా కానీ నువ్వు తేడాగాడివా మాడగాడివా అంటారు. బట్ వెన్ వీ సీ డెపెక్ట్ ఇన్ ద మిథాలజీ క్యారెక్టర్స్, వాళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ దేవుళ్ళు ఫోటో ఫ్రేమ్ వెళ్ళి చూడమనండి, కమ్మలు, కుండలాలు, నెక్లెస్లు, హారాలు, వడ్డానాలు లేకుండా ఎవరు కనిపించరు. బట్ ఆ రోజు ఉన్నటువంటి ఆ చరిత్ర యాక్సెప్ట్ చేస్తున్నటువంటి భారతీయ సమాజం, అప్పుడున్నటువంటి చరిత్ర ఇప్పుడు చేయలేకపోతుందంటే మధ్యలో ఏమైందంటే బ్రిటిషర్స్ వచ్చి మన మైండ్స్ అంతా పొల్యూట్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ మొదలవుతుంది. విజయ్ దేవరకొండ తీసుకొని వచ్చారు కదా, వడ్డానం, వంకీలు, కమ్మలు, హారాలు, దాని మీద కూడా చాలా మంది ట్రోల్ చేశారు. విజయ్ దేవరకొండకైతే బాగున్నాయి కానీ ఆయన జిమ్ పర్సనాలిటీ మనం వేసుకుంటే వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసేవాళ్ళు అనమాట, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని. సో దిస్ ఈజ్ ఆల్ సోషల్ పర్సెప్షన్ అండి. సోషల్ పర్సెప్షన్ ఎప్పుడు ఒకలాగా ఉండదు, అందరూ మారుతూ వచ్చాం. నౌ వీఆర్ లివింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. సో ఈ కంఫర్టబుల్ లైఫ్ దగ్గర నుంచి, స్టోన్ ఏజ్ దగ్గర నుంచి కంఫర్టబుల్ లైఫ్ వరకు వచ్చామంటే జనరేషన్లో మార్పు వచ్చింది. నౌ ఇట్ ఈస్ నీది న్యాచురలా అన్యాచురలా డజంట్ మ్యాటర్. మనం ప్రశాంతంగా ఒకరికొకరు ఈ భూమి మీద బ్రతుకుతున్నామా లేదా ఈజ్ అల్టిమేట్. కరెక్ట్. యా. సో ఒక ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు అబ్బాయిలకి బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడాలంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మాయిలకు కూడా అబ్బాయిలు అంటే ఆపోజిట్ జెండర్ కదా, మనం అట్రాక్ట్ అయ్యే జెండర్ కదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మీకు అలాగా బేసికల్లీ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అంటే అబ్బాయిల మీద ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుందా? సమాజం దృష్టిలో అమ్మాయిలు అబ్బాయిగా చూస్తారు కాబట్టి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మీకు పర్సనల్లీ ఇన్సైడ్ తెలుసు, అరే నాకు అబ్బాయిలే ఎక్కువ నచ్చుతారు. సో మీకు అబ్బాయిల దగ్గర ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుందా, అమ్మాయిల దగ్గర ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుందా? నాకు తెలిసి మీరు ఇదొక చాలా టిపికల్ క్వశ్చన్. బట్ ఎస్, అబ్బాయిల దగ్గర ఎక్కువ ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది.
అమ్మాయిల దగ్గర ఉండదు. అంటే వీ ద గేస్ మెన్కి ఎస్పెషల్గా అమ్మాయిల దగ్గర చాలా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. బికాస్ దే డోంట్ జడ్జెస్ ఫస్ట్ థింగ్. అండ్ మా ఇద్దరికి కామన్గా ఇష్టమయ్యేది అబ్బాయే కాబట్టి మాకు పెద్దగా జడ్జ్మెంట్ ఉండదు. నాకు అబ్బా వాడు బాగున్నాడు కదా, నేనన్నా అమ్మాయి కూడా అవునరా వాడు ఇంకా చాలా బాగున్నాడు. సో ఈ కామన్ కాన్వర్జేషన్స్, ఫ్యాషన్, ఐడియాలజీ, క్లాతింగ్, యునో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా మేము జనరల్ న్యూట్రల్గా ఫీల్ అవుతూ ఉంటాం. వెరాజ్ అబ్బాయితో ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే అబ్బాయిలందరూ చాలా టిపికల్ మైండ్ సెట్తో గ్రో అవుతారు కాబట్టి అరే మనకు ఒక ప్యాంట్, ఒక షర్టు, ఒక షార్ట్, ఒక టీ షర్ట్ ఉంటే సరిపోతుంది. సో రెస్ట్ అదర్ థింగ్స్ అన్నీ కూడా ఇది అబ్బాయికి కాదు, ఇవన్నీ అబ్బాయిలు చేయరు అన్న మైండ్ సెట్తో ఉంటారు. సో వాళ్ళకి ట్రెండ్ సెట్ చేయడం, ఫ్యాషన్, ఇవన్నీ చాలా వరకు తెలియదు. అండ్ దే లుక్ ఎవ్రీథింగ్ యాజ్ అ జడ్జ్మెంటల్. సో నేను అదే తన దగ్గరికి వెళ్ళి అరే మామ వాడు ఎంత బాగున్నాడు కదా అని నేను అన్నానంటే ఇక ఆ రోజు నుంచి మొత్తం టామ్ అయిపోయి మొత్తం ఇంకా నన్ను ఏదో ఒక వింత వ్యక్తిగా చూడడం, నన్ను యూనో బ్యాక్గ్రౌండ్ వేసుకోవడం మొదలు పెడతారు. అదే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి బాగున్నాడు కదా అంటే ఫస్ట్ వాళ్ళు ఆశ్చర్యపోయినా ఫ్రమ్ ద సెకండ్ మూమెంట్ దే గెట్ క్లోజ్డ్. కలిసి షాపింగ్ వెళ్దామా, నీకు యూనో నాకు సెలెక్ట్ చేస్తావా, నేను నీకు సెలెక్ట్ చేయనా, ఇట్ ఈస్ ఆల్ వెరీ కనెక్టింగ్ అనమాట. బికాస్ దే ఆల్వేస్ హ్యావ్ ద సాఫ్ట్ హార్ట్ అమ్మాయిలకి. సో దే అండర్స్టాండ్ అస్ చాలా ఈజీగా. అదే అబ్బాయిలు అయితే జడ్జ్మెంటల్ తోటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది, ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఉండాలి, నువ్వు మారాలి, నువ్వు చేయాలని. బట్ వెరాజ్ అమ్మాయిలకి అలా ఉండదు, చాలా ఈజీ గోయింగ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీఆర్ మచ్ కంఫర్టబుల్ విత్ ద ఫీమేల్ దాన్ ఎ స్ట్రైట్ మ్యాన్. సో ఇప్పుడు ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ మూవీ ప్రమోషన్కి వచ్చారు. సో మూవీలో రకరకాల ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో మీరు ఎస్తేర్ గారు హస్బెండ్ క్యారెక్టర్ చేశారని విన్నాం. సో లైవ్ క్యారెక్టర్స్ తీసి పెట్టుకున్నారు. రియలిస్టిక్ అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ఏదైనా పలికించగలుగుతాడు, బట్ రియల్ లైఫ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఒక రియలిస్టిక్ సినిమా తీశారు. అది గ్రేట్ అనిపించింది మాకు. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను 2018 ఆ టైంలో మీది ఒక లైవ్ దానిలో చూసాను, మీరు ఎమోషనల్ అయ్యారు. మీ చైల్డ్హుడ్ టైంలో జరిగిన ఒక అబ్యూజ్ గురించి. సో నాకు అనిపించింది ఇప్పుడు లీగల్ బ్యాటిల్ రేపు పొద్దున్న ఎల్జీబీటీ సినిమా చూసినా అందులో చాలా ఎమోషనల్ సీన్స్కి నేను కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇది మీ మూవీ కంటే పెద్ద ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగింది. ఏం జరిగింది అసలు? దానివల్ల పిల్లలు మీరు ఇప్పుడు ఈరోజు చాలా గ్రోనప్ అయ్యారు, ఒక చాలా స్ట్రాంగ్గా వచ్చారు. బట్ అందరూ అలా రాలేకపోవచ్చు. సో వీటి గురించి ఏం చెప్తారు? ఇలాంటి వాటి మీద కాన్షియస్గా ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు ఎంతసేపు నా కొడుకు ఎలా అవుతున్నాడా ఒప్పుకోం, మీరు ఇది ఉండండి, జెండర్ ఎలాగ ఉండాలి, నోరు మూసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకోండి, పెళ్లి చేసుకోండి అనడం కాకుండా పిల్లలకి ఏం జరుగుతుందనే కాన్షియస్నెస్ కూడా తల్లిదండ్రులకు ఉండాలి. కాబట్టి మీకు ఏం జరిగింది, ఎలాంటి సూచనలు మీరు తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ ఎ లాట్ దర్శన్. ఈ క్వశ్చన్ ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలేదు, బట్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఈ మూవీకి ఈ క్వశ్చన్ ఎందుకు రిలేటెడ్ అంటే, నో మ్యాటర్, మీకు నేను ముందే చెప్పాను, అక్కడ ట్రాన్సా, గేనా, స్ట్రైటా, హూసో ఎవరైనా కానీ ఒక చైల్డ్హుడ్లో అయితే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత బుల్లింగ్కి, అంటే ఇఫ్ దే ఆర్ సాఫ్ట్, ఇఫ్ దే ఆర్ కూల్ గోయింగ్, ఇఫ్ దే ఆర్ కామ్, ఇఫ్ దే ఈజ్ యూనో ఈవెన్ ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో అబ్బాయిని తోటి డామినెంట్ క్లాస్మేట్స్ వాళ్ళందరూ వాడికి నిక్కరిప్పి చూడాలి, నీకు ఏముందో చూస్తాము, లేదా నువ్వేంటి, వాడి సాఫ్ట్నెస్ని, వాడి సాఫ్ట్ క్యారెక్టర్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని వాడిని వేడిపించాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెన్స్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ద సాఫ్ట్ నేచర్డ్ బాయ్స్. చాలా కామ్గా, చాలా కూల్గా, చాలా ఇన్నోసెంట్గా ఉండేటువంటి అబ్బాయిల్ని డామినెంట్గా ఉండే అబ్బాయిలు ఆట పట్టించడానికి చేస్తూ ఉంటారు. సో ఈ చైల్డ్హుడ్ అబ్యూస్ ఏదైతే ఉంటుందో దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్కూల్స్. అండ్ దాన్ని కొందరు అడ్వాంటేజ్ తీసుకొని స్కూల్ టీచర్స్ అయినా, క్లాస్మేట్స్ అయినా, ఈవెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అయినా వీళ్ళందరూ కూడా సెక్షువల్ అబ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ మేల్ చైల్డ్ మీద సెక్షువల్ అబ్యూస్ కనుక చేస్తే వాళ్ళు రిపోర్ట్ చేయరు, బికాస్ దే ఫీల్ గిల్టీ, బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ అన్ అబ్యూస్ ఆర్ నాట్. సో ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి చాలామందికి తెలిసిన వ్యక్తులే చేస్తారు కాబట్టి అది వాళ్ళు బయటకు చెప్పుకోవాలని వాళ్ళు అనుకోరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక గిల్ట్లో ఉండిపోతారు, కానీ ఏం జరుగుతుందో తెలియక షేర్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. సో ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా 2018లో నేను మేల్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజెస్ మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటే అవి ఎవరికి కనిపించో, నోటీస్ అవ్వం. యాజ్ పర్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రకారం మనకు 54% బాయ్సే అబ్యూజ్ అవుతూ ఉన్నారు దాన్ గర్ల్స్. బట్ మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి కానీ మన కంప్లైంట్స్లో రావట్లేదు, కాంప్రమైజెసే ఉంటాయి కేసెస్ అని. ఈవెన్ ఈ మూవీలో కూడా
అటు టీచర్స్ కానీ ప్రిన్సిపల్ దగ్గరికి యూనో అబ్యూజ్ అయిందని వాడు ధైర్యం చేసి వెళ్తే ఆ తోటి అబ్యూజ్ చేసినటువంటి అబ్బాయిలు చెప్తారు, సార్ వీడే ప్రాబ్లమాటిక్ చైల్డ్ సార్, వాడే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు అని చెప్తే తోటి టీచర్స్, మేల్ టీచర్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తారు, అవును సార్ వాడేదే అంత ప్రాబ్లం అని. బట్ ఫీమేల్ టీచర్ ఏం చెప్తారంటే, సార్ లేదు సార్ అబ్బాయి చాలా కామ్ గోయింగ్, అబ్బాయి చాలా ఇన్నోసెంట్, చాలా డీసెంట్, తన పని ఏదో తను చేసుకొని వెళ్తాడు, అబ్బాయి ఇలా ప్రవర్తించే వ్యక్తి కాదు అని చెప్తారు. సో ద సపోర్ట్ ఈజ్ వన్ side is supporting to the child and another thing is complaining to the child. At the same time అబ్యూజ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈవెన్ అబ్యూజ్ జరిగిందని చెప్తే కూడా నువ్వేదో కోపం పెట్టుకోనో లేకపోతే ఇంకొకటి ఏదైనా పెట్టుకోనో నువ్వు చెప్తుంటావేమో అని పేరెంట్స్ బిలీవ్ చేస్తారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎస్పెషల్లీ మేల్ చైల్డ్కి అనేది మన దేశంలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది. బికాస్ వీఆర్ ఆల్ ప్యాంపర్డ్ బై కజిన్స్ అండ్ బ్రదర్స్ అండ్ మెనీ అదర్ పీపుల్. సో ఈ మూవీలో దాన్ని అడ్రస్ చేయడం నాకు చాలా చాలా మంచి విషయంగా అనిపించింది అండ్ ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. సో ఇట్ ఈస్ అ వెరీ బిగినింగ్ టు టాక్ అబౌట్ మెనీ 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 మైన్యూట్ థింగ్స్. అది మనకు మ్యాక్రో లెవెల్గా అది పెద్ద ఇంపాక్ట్ చేసేవన్నీ కూడా. ఐ విష్ డెఫినెట్లీ ఇంకెవరైనా డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా మూవీస్ చేయాలి అని అనుకుంటే ద సైలెంట్ సఫర్ ఆఫ్ మెయిల్ చైల్డ్ సెక్షువల్ అబ్యూసెస్ మీద కనుక ఒక మూవీ కనుక తీయాలి అని అనుకుంటే, ఏదైతే గర్ల్ చైల్డ్ మీద అయితే వచ్చాయో ఎన్నో సినిమాలు, బాయ్ చైల్డ్ మీద కూడా రావాలి. పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ అనేది నేను చెప్తున్నానండి. నైస్ నైస్. అండ్ ఎండ్ చేసేద్దాం. దేవుడిని నమ్ముతారా? నమ్మనండి. నమ్మరా? అంటే మోస్ట్లీ ఇప్పుడు మన సినిమాలో గే అండ్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళిద్దరినే, ఈ రెండు కమ్యూనిటీసే ఎక్కువ యూజ్ చేశారు. వీటి గురించే కథలు ఉన్నాయి. సో ట్రాన్స్జెండర్స్ ఎక్కువగా శివపార్వతులు రూపం చెప్తూ ఉంటారు. వాళ్ళు మేము నమ్ముతాం శివపార్వతుల రూపం అని. నేను ఇటువైపు కూడా ఒక వెర్షన్ ఏం విన్నానంటే, శివుడు విష్ణువుల కలయిక అయ్యప్ప స్వామి అనేది ఒకటి నడుస్తుంటుంది. సో మీకు కూడా అలాగేమన్నా అలాంటిది ఏమన్నా ఒక నమ్మకం ఉందా? బికాజ్ కొంతమంది చెప్పే మాట ఇది, శివుడు విష్ణువుల కలయిక వల్ల పుట్టిన వ్యక్తి అయ్యప్ప స్వామి అని చెప్పి. సో మీకు కూడా అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? అయ్యప్ప స్వామి అంటే ఏమైనా కనెక్ట్ అయ్యారా? ఇలాగేమన్నా ఉందా అని. సో ఒకటి, నేను ఆ చరిత్రని నమ్ముతానా లేదా అనేది రెండో విషయం అయితే, మొదటి విషయం ఏంటంటే చరిత్ర ఆధారంగా ఉన్నది ఏంటంటే శిల్పాలు, అవి ఖజురహో మీద కనిపించాయి. రెండోది వాత్సాయనుడు రాసినటువంటి బుక్. ఇవి ఆయన రాశాడా లేదా ఆ శిల్పాలు ఎవరు చెక్కారని తెలియదు, కానీ ఇవి చరిత్రలో భాగం అని చాలామంది హిందువులు, హిందూ మిథాలజీని ఫాలో అయ్యే వాళ్ళు, స్పిరిచువల్ పీపుల్ అందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. సో యాజ్ పర్ ద స్టోరీ ఐ బిలీవ్ ఇట్. బట్ ఇన్ రియల్ నిజంగా శివపార్వతులు కలయిక వల్ల అయ్యప్ప స్వామి వచ్చారా లేదా అనేది ఇట్స్ ఎ మిథాలజీ కాబట్టి దాంట్లో ఎన్నో స్టోరీస్ కూడా కలిసి ఉంటాయి. బట్ మంచిదే కదా, ఒకటి వాళ్ళిద్దరూ ఒక కపుల్కి వాళ్ళ ఆదర్శంగా నిలబడ్డారు అని అంటే దట్ ఈస్ అ వెల్ అండ్ ఫైన్. బట్ రిలీజియస్ దృక్పథం కన్నా ఐ మస్ట్ సే సైంటిఫిక్ ధోరణి పెంచుకోవాలి యువత అంతా కూడా. విష్ణు సో శివ విష్ణు అన్న కూడా చాలా మందికి ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు కూడా దీన్ని కాంట్రవర్షియల్గా మీరు చూడకండి, చూసే ఆడియన్స్ కూడా. ఎప్పుడు కూడా చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళ భజనలకు వెళ్తున్నా హరిహర సుతుడా అయ్యప్ప స్వామి మంగళం అంటారు. సో హర ఇద్దరు మేల్, సుతుడా అంటే కొడుకు. మీ ఇద్దరి కొడుకు ఈయననే కాబట్టి మీకు మంగళాశాసనం అనే వాళ్ళు చెప్తా ఉంటారు. అది పాటలో కూడా పాడుతూ ఉంటారు అయ్యప్ప స్వామి భజనల్లో. సో ఇది ఆల్రెడీ ఒకరు పాడుతున్నారు కాబట్టి నేను ఏదో కొత్తగా నేను చెప్తున్నది కాదు, మీరు గుర్తు చేస్తున్నది విషయం కాదు కాబట్టి చరిత్రలో భాగమని మేము బిలీవ్ చేస్తూ ఉన్నాం. అది మిథాలజీ కానీ సైంటిఫిక్ చరిత్ర కానీ ప్రపంచవ్యాప్తంలో మేము ఉన్నామనేది అందరూ గుర్తించారు. బట్ మన దగ్గర ఉన్న తెలుగు ప్రజలు, మన భారతదేశంలో ప్రజలు గుర్తిస్తే అంతకు మించి సంతోషం ఏది ఉండదు. ఇది కొంచెం ఊరట కలిగించే విషయం. ఎందుకంటే ఒక భగవంతుల దగ్గరే ఇలాంటిది ఉంది, ఇలాంటి కల్చర్ కూడా ఉందేమో అనే ఒక నమ్మకం వస్తే మేబీ మీకు కొంచెం ఊరట కలిగించే విషయం అని నేను ఇది అంటే నేను కొంచెం రిస్క్ చేసి ఈ విషయాన్ని గుర్తు చేశాను అనమాట. గుర్తు చేశారు. బట్ ఈవెన్ ఇక్కడ రిస్క్ చేయాల్సింది అవసరం కూడా నాకు అనిపించింది ఏంటి అని అంటే, మిథాలజీని అందరు నమ్ముతారు, కానీ ఆ మిథాలజీలో ఉన్న క్యారెక్టర్ని ఫర్ ఎగ్జాంపుల్ బృహన్నల, శిఖండి,
ఈవెన్ ఇప్పుడు మనం చేసిన హరిహరులు కానీ, ఈవెన్ కర్నూలులో నేను చూసినటువంటి అయ్యప్ప స్వామి గుడిలో హరిహరులకి ఇద్దరికి కలిపి అయ్యప్ప స్వామి గుడి పక్కనే దాదాపు ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా పెద్ద ఎత్తులో హరిహరులకు కల్పించి. సో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎంతమంది బిలీవ్ చేస్తారు అనేది, ఎంతమంది అర్థం చేసుకుంటారు ఆ మిథాలజీని, మమ్మల్ని ఆ మిథాలజీ పరంగా యాక్సెప్ట్ చేసినా సంతోషమే, లేదు సైంటిఫిక్గా తెలుసుకొని యాక్సెప్ట్ చేసిన సంతోషమే. మా గురించి మిథాలజీలో ఉంది, మా గురించి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ద థింగ్ ఇస్ జస్ట్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అస్ యాజ్ వీఆర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు యాక్టివిస్ట్ విష్ణుతేజ, ఇప్పుడు యాక్టర్ విష్ణుతేజ కూడా, కాబట్టి నేను ఇది కూడా ఐ మీన్ బాగా అందరం ఇప్పుడు యాక్టివిస్ట్ విష్ణుతేజ ఎంత నానిందో జనాల్లో, యాక్టర్ విష్ణుతేజ ఇక్కడ నుంచి బయటకు రావాలి, ప్రతి ఒక్కరు యాక్టర్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ విష్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.